స్థానంలో మనం కనబడగలుగుదాము. எதற்காக நாம் தேவனை விசுவாசிப்பது? ఎందు నిమిత్తమై మనం దేవుని విశ్వసించడము? எந்த காரியங்களுக்காக நாம் தேவனை விசுவாசிப்பது? ఏ కార్యముల కొరకై మనం దేవుని విశ్వసించవలెను? ஒரு தேவனுடைய பிள்ளையை பொறுத்துதான விஷயத்துல அவனுடைய வாழ்க்கையிலே வருகிறதான அத்தனை காரியங்களுக்கும் ஆண்டவரையே விசுவாசிக்க வேண்டும். ఒక దేవుని బిడ్డను గూర్చినటువంటి విషయంలో చూసినట్లయితే అతని జీవితంలో అతనికి ఎదురవుతున్న అన్ని విషయముల యందు కూడా అతడు ప్రభువునే విశ్వసించాలి. நம்முடைய ரட்சிப்பு விசுவாசத்திலேதான் ஆரம்பமாயிற்று. இந்த ஜீவியம் விசுவாசத்திலே தான் தொடர்ந்து போய் கொண்டிருக்கிறது. మన యొక్క రక్షణ విశ్వాసం అందే ప్రారంభించబడి ఉన్నది. ఈ యొక్క జీవితం ఉన్నది విశ్వాసములోనే కొనసాగుతున్నది. ஒரு ஆவிக்குரியதான மனிதன் தன்னுடைய ஓட்டத்தை முடிக்கிறதான அந்த கடைசி நாள் வரையிலும் இந்த விசுவாசத்திலே அவன் நின்று பிடிக்க வேண்டியவனாக இருக்கிறான். ఒక ఆత్మీయ మనుషుడు తన యొక్క పరుగును తుదముడించవలసినటువంటి ఆ చివరి క్షణం వరకు కూడా ఈ విశ్వాసమందు నిలుకడగా ఉండవలసిన వాడై ఉన్నాడు. అదేதான் அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார், ஓட்டத்தை முடித்தேன், விசுவாசத்தை காத்துக்கொண்டேன். కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుచున్నాడు, నా పరుగును తుదముట్టించితిని, విశ్వాసమును కాచుకొంటిని. நம்முடைய ஓட்டம் ஓடி முடிக்கப்பட வேண்டியதான அந்த கடைசி நிமிடம் வரையிலும் நம்முடைய விசுவாசம் காக்கப்பட வேண்டிய ஒன்றாக இருக்கிறது. మన యొక్క పరుగు తుదముట్టించబడుచున్నటువంటి ఆ చివరి క్షణం వరకు కూడా మన యొక్క విశ్వాసం అన్నది కాపాడబడుచుండవలెను. நம்முடைய விசுவாசத்தை నష్టపడుతుముడియాகவே సాతాన్ పల విధంగా పోరాడుகிறான். మన యొక్క విశ్వాసాన్ని నష్టపరచడానికే సాతానుడు పలు విధములుగా పోరాడుచున్నాడు. நம்முடைய இந்த உலக జీవితం ముற்றிலுமாக ఆండవரை విశ్వాసిத்து చేయ వేண்டிయదాన జీవియమే. మనకున్నటువంటి ఈ లోక జీవితం అన్నది పూర్తిగా దేవుని విశ్వసించి చేయవలసిన జీవితమే. நாம் ஒரு சரியான விசுவாச ஜீவியத்தை செய்ய வேண்டும் என்றால் ஒரு சரியான మనసాட்சியை நாம் காத்துக்கொள்ள வேண்டும். ఒక సరైనటువంటి విశ్వాస జీవితం మనం చేయవలనంటే సరైనటువంటి మనస్సాక్షిని మనం కాచుకొనవలెను. நம்முடைய சுத்த మనసాட்சி எல்லா நிலவரத்திலும் காத்துக்கொள்ளப்பட வேண்டிய ஒன்றாகவே காணப்படுகிறது. మనకున్నటువంటి పవిత్రమైనటువంటి మనస్సాక్షి అన్ని సందర్భములలో కూడా కాచుకొనవలసినదై ఉన్నది. நம்முடைய మనసాட்சியை நாம் காத்துக்கொண்டு ஒரு சுத்தமான ஜீவியத்தை நாம் செய்கிறவளாக இருக்க வேண்டும். మన యొక్క మనస్సాక్షిని మనం కాపాడుకొని ఒక పవిత్రమైనటువంటి జీవితం చేయువారమై ఉండాలి. கோடை காலங்களிலே வெயில் காலங்களிலே மனுஷர்கள் கடற்கரையில் இருக்கிறதான மணலில் போய் படுத்து உறங்குவதற்கோ இல்லை என்றால் சற்று நேரம் படுத்து இளைப்பாறுவதற்கு விரும்புகிறார்கள். వేసవి కాలమందు రాత్రి సమయములలో మనుషులు సముద్ర తీరమందున్నటువంటి ఆ యొక్క ఇసుకల మీద వారు వెళ్లి కాసేపు పడుకొని విశ్రమించవలని కోరుచున్నారు. அவன் குளித்து முடித்து நல்ல சுத்தமான வஸ்திரங்களை உடுத்தி தன்னுடைய வீட்டுக்கு வந்து தன்னுடைய மெதுவான தன்னுடைய படுக்கையிலே போய் அவன் படுக்கையில இளைப்பாறுகிறதான அந்த வேளையிலே అతడు శుభ్రముగా స్నానం చేసి వస్త్రములు ధరించుకొని తిన్నగా ఇంటికి వచ్చి తన పడకకు వెళ్లి విశ్రమిస్తున్నటువంటి ఆ సమయమందు ஒரு சிட்டிகை அளவு மணலை அந்த படுக்கையிலே போட்டு அதன் மீது அவனை படுக்கும்படியாக செய்தால் ఒక చుట్టుక ఇసుకను తీసుకుని వచ్చి అతని పరుపు మీద వేసి అందులో అతన్ని పరుండబెట్టినట్లయితే அவனால் தூங்க முடியாது. అతడు నిద్రించనేరడు. அது அவனை அரிக்க ஆரம்பித்துவிடும். అది అతనికి మంట పుట్టించడానికి ప్రారంభమగును. அந்த மணலை அந்த படுக்கை விட்டு అగற்றும் వరయిலும் அவனால் இளைப்பாరి இருக்க முடியாது. ఆ యొక్క ఇసుకను తన పడక మీద నుంచి అతడు దులిపివేయునంత వరకు కూడా అతడు విశ్రాంతితో అందు విశ్రమించనేరడు. அதை படுக்கையிலிருந்து எப்பொழுது అగற்றுகிறானோ அப்பொழுதுதான் அவனாலே தூங்க முடியும். ఎప్పుడైతే తన పడక మీద నుంచి ఆ ఇసుక రేణువులను అతడు తొలగించుచున్నాడో అప్పుడు మటుకే అతడు నిద్రించగలడు. கடற்கரையிலே மணல் படுக்கையிலே அவன் படுத்திருந்தான். வீட்டிலே வந்தால் ஒரு சிட்டிகை மணல் மீது ஏன் அவனால் படுக்க முடியவில்லை? సముద్ర తీరముకు వెళ్ళినప్పుడు ఇసుకలోనే పడుకొని ఉండెను. ఇంటికి వచ్చిన తరువాత పరుపు మీద కొద్దిగా ఇసుక వేసుకుని ఎందుకని పడుకోలేకుండా పోవుచున్నాడు? அந்த மணல் தான் பாவத்துக்கு ஒப்பாக இருக்கிறது. அது ஒரு பாவ சந்தோஷத்தின் நிலைப்பாடுதலாக இருக்கிறது. ఆ యొక్క ఇసుకే పాప సంతోషానికి సాదృశ్యమై ఉన్నది. పాపపు సంతోషానికి అది నీడగా ఉన్నది. ஆனால் ரட்சிக்கப்பட்டதான மனுஷனுடைய ஜீவியத்தில் வருகிறதான ஒரு சிறிய பாவம் கூட அவனுடைய మనసాட்சியை కుట్రపడుతూ அவனுடைய இளைப்பாறுதல் నష్టపడుతూ విడుகிறது. రక్షణ పొందినటువంటి ఒక మనిషిని జీవితంలో కలుగుచున్నటువంటి ఒక చిన్న మోతాదైనటువంటి పాపము కూడా అతని యొక్క విశ్రాంతిని చెరిపివేసి అతని యొక్క మనస్సాక్షిని వేదన పరిచుచుండును. అదిதான் 1 தீமோத்தேயு 1ஆம் அதிகாரம் 5ஆம் வசனத்தில் பவுல் சொல்லுகிறார், కర్పణயின் పొరుల్ என்று சொல்லுகிறான். దాని గురించి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యమందు పౌలు చెప్పుచున్నాడు ఆజ్ఞల యొక్క సారాంశము.
கற்பனையின் பொருள் என்னவெனில் சுத்தமான இருதயத்திலும் நல்மன சாட்சியிலும் மாயமற்ற விசுவாசத்திலும் பிறக்கும் அன்பே. அதுதான் கற்பனையின் பொருள். అదియే ఆజ్ఞ యొక్క సారాంశము. நியாயப்பிரமாணத்தினுடைய கற்பனையினுடைய முழு சாராம்சமும் அதுதான். ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల యొక్క సారాంశమంతయు కూడా ఇదియే. சுத்த இருதயத்திலும் நல் மனசாட்சியிலும் மாயமற்ற விசுவாசத்திலும் பிறக்கின்றதான அந்த அன்புதான் கற்பனையின் பொருள். మంచి పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైనటువంటి విశ్వాసము నుండి కలుగుచున్నటువంటి ప్రేమయే ఆ సారాంశమై ఉన్నది. ஒரு சுத்தமான இருதயமும் ஒரு நல் மனசாட்சியும் உண்டாகும் போது மாயமற்ற விசுவாசம் உண்டாகிறது. ఒక పవిత్రమైనటువంటి హృదయము మంచి మనస్సాక్షి కలుగుచుండగా నిష్కపటమైనటువంటి విశ్వాసం కలుగుచున్నది. அந்த இடத்துல பிறக்கிறதான அன்புதான் விசேஷமானது. ఆ స్థలమందు కలుగుచున్నటువంటి ప్రేమయే విశేషమైనది. சுத்த இருதயமும் நல் மனசாட்சியும் விசுவாச ஜீவியத்துக்கு மிகவும் அவசியமாக இருக்கிறது. పవిత్ర హృదయము నిర్మలమైనటువంటి మనస్సాక్షి విశ్వాస జీవితమునకు చాలా అవసరమై ఉన్నది. நீங்கள் கர்த்தருக்கு விரோதமாக தவறை செய்து அது நிமித்தமாக உங்களுடைய மனசாட்சியிலே நீங்கள் பாதிக்கப்பட்டு கொண்டிருக்கிறதான அந்த நேரத்தில் நீங்கள் ஆண்டவரை கடுகளவு கூட விசுவாசிக்க முடியாது. మీరు దేవునికి విరోధముగా పాపము చేసి మీరు మనస్సాక్షిలో నొప్పించబడుచుండగా ఆ సమయమందు ఆవగించంత మట్టుకు కూడా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచనేరరు. நல்ல மனசாட்சியோடு நாம் ஜீவிக்கும் பொழுது விசுவாசத்தில் நாம் உறுதியாக நிற்க முடியும். మంచి మనస్సాక్షితో మనం జీవిస్తున్నప్పుడు విశ్వాసమందు మనం నిలుకడగా నిలువగలము. ஒரு விஷயத்திற்காக நீங்கள் ஆண்டவரிடத்திலே விசுவாசத்தோடு ஜெபித்துக் கொண்டு வருகிறதான வேளையிலே சாத்தான் சொல்லுவான், நீ இப்படிப்பட்ட மனிதன், நீ இப்படியெல்லாம் தேவனுக்கு விரோதமாக செய்திருக்கிறாய், நீ ஜெபிக்கிற ஜெபத்தை கேட்டு ஆண்டவனுக்கு பதிலளிப்பாரா என்று கேட்பான். ఒక నిర్ణయించబడినటువంటి అంశము కొరకై మనం ప్రార్థిస్తూ ఉండగా సాతానుడు వచ్చి నీవు ఇటువంటి మనుషుడవు, ఇటువంటి పాపములన్నీ నీవు చేసి ఉన్నావు కనుక నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకించునా అని అడుగును. அப்பொழுது உன்னுடைய விசுவாசம் ஆட ஆரம்பித்து விடும். అప్పుడు నీ విశ్వాసం కదల్చబడడానికి ప్రారంభమగును. உன்னுடைய விசுவாச கப்பல் சேதப்பட ஆரம்பித்து నీ விடும். యొక్క విశ్వాస నౌక బద్దలవడానికి ప్రారంభమగును. நம்முடைய மனசாட்சியிலே தீட்டு உண்டாகிறதான ஒவ்வொரு தீட்டும் நம்முடைய விசுவாச கப்பலை சேதப்படுத்திக் கொண்டே வரும். మన మనస్సాక్షిలో కలుగుచున్న ప్రతి విధమైనటువంటి మాలిన్యము కూడా మన యొక్క విశ్వాస ఓడను బద్దలు చేయుచుండును. மனசாட்சியை கடினப்படுத்திக் கொண்டு தொடர்ந்து ஒருவன் ஆண்டவருக்கு விரோதமாகவே செயல்பட்டு கொண்டு வரும் பொழுது அவனுடைய விசுவாச கப்பலிலே அநேக ஓட்டைகள் விழுந்து அதற்குள்ளே தண்ணீர் பிரவேசித்து விசுவாச கப்பலே அமிழ்ந்து போய்விடும். తన యొక్క మనస్సాక్షిని కఠిన పరుచుకొని అతడు దేవునికి విరోధముగా ఒక జీవితాన్ని చేయిచూ ఉన్నట్లయితే అతని యొక్క ఓడలో అనేకమైనటువంటి రంధ్రములు కలిగి ఆ ఓడలోనికి నీళ్లు ప్రవేశించి ఆ విశ్వాసహితమైనటువంటి ఓడ నీళ్లలో మునిగిపోవును. கப்பல் சேதப்பட்டு விடும் என்று சொன்னால் கடற்பிரயாணம் செய்வது எங்கனம்? ఓడ బద్దలైపోయినట్లయితే సముద్ర ప్రయాణం చేయుట ఏలాగునా? கப்பல் இருக்கும் வரையிலே தான் கடல்ல பிரயாணம் பண்ண முடியும். ఆ ఓడ ఉన్నంత వరకే సముద్రములో ప్రయాణం చేయగలము. இந்த ஜீவியம், இந்த கிறிஸ்துவ ஜீவியம் விசுவாச கப்பலிலே கடந்து போகிறதான ஜீவியமாக, ఈ క్రైస్తవ జీవితం అన్నది విశ్వాస ఓడలో యానము చేయుచున్నటువంటి ఒక జీవితమై ఉన్నది. நம்முடைய விசுவாசமாகிய கப்பல் சேதப்பட்டு விட்டுகிறதான பட்சத்தில் நாம் தொடர்ந்து இந்த ஜீவியத்தை நாம் செய்யவே முடியாது. మన విశ్వాసం అనే ఓడ బద్దలైపోచున్నటువంటి సమయమందు ఈ జీవితాన్ని మనం కొనసాగుతూ చేయుచుండనేరము. இந்த கப்பல் ஒவ்வொரு நாளும் பராமரிக்கப்பட வேண்டும். ఈ ఓడ అనుదినము కూడా పరామర్శించబడుచుండవలెను. ஒவ்வொரு நாளும் தேவ சமூகத்தில் நாம் உட்கார்ந்து ஆராய்ந்து நம்முடைய மனசாட்சியை நாம் சுத்தமாக்கி கொள்ள வேண்டும். ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని పరిశీలించుకొని మన యొక్క మనస్సాక్షిని మనం పవిత్రపరచుకొని చుండవలెను. சுத்தமான இருதயம், நல் மனசாட்சி என்கிறதான விஷயங்கள் ஒரு கிறிஸ்துவனுக்கு மிகவும் அவசியமான ஒன்று. పవిత్రమైనటువంటి హృదయము, నిర్మలమైనటువంటి మనస్సాక్షి అనునవి ఒక క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనవి. உன்னுடைய இருதயத்தை கடினப்படுத்திக் கொண்டு உன்னுடைய மனசாட்சியை நீ கெடுத்து இந்த ஜீவியத்தை செய்கிறதுனால எந்த விதமான பிரயோஜனம் உனக்கு இல்லை. నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ మనస్సాక్షిని చెరిపి వేసుకొని ఈ జీవితాన్ని నీ చేయుచున్నందువలన ఎటువంటి ప్రయోజనము కూడా ఉండనేరదు. ஆண்டவர் ஒவ்வொரு மனிதனுக்கும் நல் மனசாட்சி கொடுத்திருக்கிறார். ప్రభు ప్రతి మనుషునికి కూడా ఒక మంచి మనస్సాక్షిని అనుగ్రహించి ఉన్నారు. ஒருவன் ஒரு தவறு செய்யும் போது அவனுடைய மனசாட்சி உடனே அவனை குற்றப்படுத்த ஆரம்பிக்கும். ఒకడు ఒక తప్పిదం చేయగానే వెంటనే అతని మనస్సాక్షి అతని నేరారోపణ చేయడానికి ప్రారంభించును. மனித
மனிதன் என்ன செய்கிறான்? అయితే మానవుడు ఏమి చేయుచున్నాడు? கர்த்தர் அவனுக்கு கொடுத்திருக்கிறதான நல்ல மனசாட்சியை தள்ளி விடுகிறானா? దేవుడు అతనికి అనుగ్రహించిన మంచి మనస్సాక్షిని నెట్టి వేయుచున్నాడు. அவனுடைய மனசாட்சி அவனை குற்றப்படுத்தும் பொழுது அதற்கு ஏதாகிலும் ஒரு சாக்கு போக்கு சொல்லி அந்த காரியத்தை நியாயப்படுத்தி மனசாட்சியை தள்ளிவிட்டு ஜீவியத்தை கெடுத்துக் கொள்கிறான். అతని యొక్క మనస్సాక్షి అతని మీద దోషారోపణ చేయుచుండగా దానికి ఏదైనా చాకులు చెప్పి అతనికి ఉన్నటువంటి ఆ మంచి మనస్సాక్షిని అతడు నెట్టి వేయుచున్నాడు. உன்னுடைய ஜீவியத்திலே உன்னுடைய மனசாட்சி குற்றப்படுத்துமானால் அந்த காரியம் தவறுதான். నీ జీవితంలో నీ మనస్సాక్షి దోషారోపణ చేసినట్లయితే ఆ కార్యం తప్పైనదే. அதை நீ நியாயப்படுத்த முயற்சி செய்யும் பொழுது உன்னுடைய மனசாட்சி நீ தள்ளி விடுகிறவனாய் காணப்படுவாய். దానిని నీతీకరించడానికి నీవు ప్రయాసపడుచుండగా నీ మనస్సాక్షిని నీవు త్రోసి వేయుచున్న వాడు వగుదవు. இந்த விசுவாசத்தின் ரகசியத்தை சுத்த மனசாட்சியில வைத்து காத்துக்கொள்ள ఈ வேண்டும். విశ్వాస మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షిలో ఉంచుకొని కాచుకొనవలెను. நம்முடைய சுத்த மனசாட்சி காக்கப்படும் வரையிலும் நம்முடைய விசுவாசமும் காக்கப்படும். మన యొక్క పవిత్రమైన మనస్సాక్షి కాపాడుచున్నంత వరకు కూడా మన యొక్క విశ్వాసము కూడా కాపాడుచుండబడును. நல்மனசாட்சி இல்லாத பட்சத்துல நாம் கர்த்தரிடத்துல போய் ஜெபிக்க முடியாது, தேவனை விசுவாசிக்க முடியாது, தேவனுடைய பிள்ளைகளா ஜீவிக்க கூட முடியாது. మంచి మనస్సాక్షి లేని పక్షమున మనం దేవుని యొద్దకు వెళ్లి మనం విశ్వసించలేము, ప్రార్థించను కూడా ప్రార్థించలేము. இந்த வேளையில் உன்னுடைய மனசாட்சி எதையாகிலும் காரியத்தை உனக்கு குற்றப்படுத்திக் கொண்டிருக்கும் என்றால் ఈ సమయమందు నీ మనస్సాక్షి ఏదైనా ఒక కార్యాన్ని దోషారోపణ చేయుచున్నట్లయితే அதற்காக நீ மனஸ்தாபப்பட்டு கர்த்தரிடத்தில் அறிக்கை செய்து அந்த பாவத்தை நீ விட்டுவிட தீர்மானம் எடுத்து ஒரு சுத்த மனசாட்சி இந்த ஆராதனை வேளையில் பெற்றுக்கொள். ఈ సమయమందు వాటిని నీవు దేవుని యొద్ద ఒప్పుకోలు చేసి ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి తీర్మానించి దేవుని యొద్ద నుంచి ఒక మంచి మనస్సాక్షిని ఈ ఆరాధన సమయంలోనే నీవు పొందుకొనుము. சுத்த மனசாட்சி இல்லாதவன் தெய்வீக சுகத்தில் நிற்கவே முடியாது. పవిత్రమైనటువంటి మనస్సాక్షి లేనివాడు దైవిక స్వస్థతలో ఏమాత్రం నిలబడనేరడు. ஒருவன் தெய்வீக சுகத்தில் நிற்க வேண்டும் என்றால் முதலாவது அவனுடைய மனசாட்சி ஆராய்ந்து பார்த்து அதை சுத்தமாக்கி கொண்டு திரும்ப அவன் விசுவாசத்தை கட்டி எழுப்ப வேண்டும். ఒకడు దైవిక స్వస్థతలో నిలబడవలనంటే మొట్టమొదటిగా తన యొక్క మనస్సాక్షిని అతడు క్షుణ్ణముగా పరిశీలన చేసుకుని అటు తరువాత దైవిక స్వస్థత కొరకై తన విశ్వాస జీవితాన్ని అతడు కట్టి లేపుకొనవలెను. அப்பொழுதுதான் அவனுடைய வியாதியை குணமாகத்தக்கதான விசுவாசம் அவனுக்குள்ள கிரியை செய்ய முடியும். అప్పుడు మటుకే తనకున్నటువంటి వ్యాధిని స్వస్థపరచగలిగినటువంటి విశ్వాసం అన్నది అతనిలో క్రియ చేయగలుగును. விசுவாசத்தின் ரகசியம் ஒரு சுத்த மனசாட்சி என்பதை நாம் ஞாபகத்தில் வைத்துக் கொள்வோம். విశ్వాసం యొక్క మర్మం అనున్నది ఒక పవిత్రమైనటువంటి మనస్సాక్షి అనున్నది మనం జ్ఞాపకమందు ఉంచుకుందాము. எபேசியர் 6ஆம் அதிகாரம் 19-20 வசனத்தில நாம் இரண்டாம் ரகசியத்தை வாசிக்கலாம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వాక్యములలో రెండవ మర్మాన్ని గురించి మనం చదవగలుగుదాము. சுவிசேஷத்திற்காக சங்கிலியால் கட்டப்பட்டிருக்கிற ஸ்தானாபதியாகிய நான் அதை பற்றி பேச வேண்டியபடி தைரியமாய் பேசத்தக்கதாக நான் தைரியமாய் என் வாயை திறந்து சுவிசேஷத்தின் ரகசியத்தை அறிவிக்கிறதற்கு வாக்கு எனக்கு கொடுக்கப்படும்படி எனக்காகவும் விண்ணப்பம் பண்ணுங்கள். சுவிசேஷத்தின் ரகசியம், సువార్త మర్మము. இரண்டாவதாக சுவிசேஷம் ஒரு ரகசியமாய் காணப்படுகிறது. రెండవదిగా సువార్త అనున్నది ఒక మర్మమై కనబడుచున్నది. இந்த சுவிசேஷத்தின் ரகசியத்தை அறிவிக்கிறதற்கு வாக்கு எனக்கு கொடுக்கப்படும்படி எனக்காக விண்ணப்பம் பண்ணுங்கள். రెండవదిగా ఈ సువార్త మర్మాన్ని నేను తెలియచేయడానికి వాక్శక్తి నాకు అనుగ్రహించడానికి కొరకై మీరు నా కొరకై విజ్ఞాపన చేయుడి. இந்த சுவிசேஷம் இன்றைக்கும் உலகத்தில் ஒரு ரகசியமான விஷயமாகவே காணப்படுகிறது. ఈ సువార్త నేటి వరకు కూడా ఈ లోకంలో ఒక మర్మమైనటువంటి విషయముగానే కనబడుచున్నది. இந்த சுவிசேஷம் எல்லாருக்கும் வெளிப்படுகிறதில்ல, விளங்குகிறதில்ல, ஏற்றுக்கொள்ள முடிகிறதும் இல்லை. ఈ సువార్త అందరికీ అవగాహన కావడం లేదు, అందరికీ బయలుపరచబడడం లేదు, అందరూ దీనిని అంగీకరించడం కూడా లేదు. சுவிசேஷம் என்கிறதான வார்த்தை ஒவ்வொரு மனிதனுக்கும் மிகவும் முக்கியமான ஒரு வார்த்தை. సువార్త అనే మాట ప్రతి మనుషునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అయ్యున్నది. இந்த சுவிசேஷம் ஒரு மனிதனை ஒரு பெரிய அழிவுக்கு தப்புவிக்கத்தக்கதான பெரிய வல்லமையாக அது காணப்படுகிறது. ఈ సువార్త అనున్నది ఒక మనుషుని ఒక గొప్ప నాశనం నుంచి తప్పించడానికి గల గొప్ప శక్తి అయ్యున్నది. ஆனாலும் இந்த சுவிசேஷத்தை விசுவாசிக்க முடியாத இடத்திலே தான் மனுக்குலம் ஜீவித்துக் கொண்டு வருகிறது. ఆయనను కూడా ఈ యొక్క సువార్తను విశ్వసించలేనటువంటి ఒక స్థితి అందే మానవ కులం అనున్నది జీవించుచున్నది. இந்த சுவிசேஷத்தின் ரகசியத்தை அறிவிப்பதற்கு எனக்கு வாக்கு கொடுக்கப்பட வேண்டும் என்று எனக்காக விண்ணப்பம் பண்ணுங்கள் என்று கேட்கிறார். ఈ సువార్త మర్మాన్ని తెలియజేయడానికి నాకు వాక్ శక్తి అనుగ్రహించడానికి కొరకై నా కొరకై విజ్ఞాపన చేయమని కోరుచున్నాడు. இது ஒரு மகிமையான ஒரு நிலைத்திருக்கத்தக்கதான ஒரு மகிமையான அனுபவமாய் காணப்படுகிறது. ఇది నిరంతరం నిలిచి ఉన్నటువంటి ఒక మహిమ కలిగిన అనుభవం అయ్యున్నది. பழைய ஏற்பாட்டு காலத்துல தேவனை பின்பற்றுகிறதான வழிக்கு சுவிசேஷம் என்று பெயர் அல்ல, புதிய ஏற்பாட்டு காலத்தினுடைய கிறிஸ்துவனுடைய
சொல்லக்கூடிய சத்தியங்களுக்கு தான் சுவிசேஷம் என்று பெயரெடுக்கப்பட்டிருக்கிறது. పాత నిబంధన కాలంలో దేవుని వెంబడిస్తున్నటువంటి ఆ త్రోవకు సువార్త అని పేరు లేదు, కానీ క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తుని గూర్చినటువంటి వర్తమానం విని వెంబడిస్తున్న దానికి సువార్త అని పేరు పెట్టబడుచున్నది. ஆகினாலே 2 கொரிந்தியர் 3ஆம் அதிகாரத்தில் பவுல் எழுதும்போது அதை 2 விதமான ஊழியத்துக்கு ஒப்பாக எழுதுகிறான். కనుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయమందు పౌలు రాయిచుండగా దాన్ని 3 విధమైన సేవల్లో పోల్చి చెప్పుచున్నాడు. அது எழுத்துக்குரியதான ஊழியம், ఆవికురియదాన ஊழியம். అది అక్షరార్థమైనటువంటి సేవ, రెండవది ఆత్మీయార్థమైనటువంటి సేవ. அது நிலைத்திருக்கிறதான ஊழியம், ஒளிந்து போகக்கூடியதான ஊழியம். ఒకటి నిలిచిచున్నటువంటి సేవ, రెండవది క్షయమైపోయే సేవ. இது மிகுந்த மகிமை உள்ளதான ஊழியம், மற்றொன்று மகிமை குறைந்ததான ஊழியம். ఒకటి మహిమ కలిగినటువంటి సేవ పరిచర్య, మరొకటి మహిమ లేనటువంటిదై ఉన్నది. ஒளிந்து போகிறதான ஊழியம் மகிமை உள்ளதாக இருந்தால் நிலைத்திருப்பது அதிக மகிமை உள்ளதாக இருக்குமே. నశించిపోవచ్చున్నటువంటి సేవ పరిచర్య అన్నది మహిమ కలిగినదై ఉన్నట్లయితే నిలిచిచున్నది అధిక మహిమ కలిగినదై ఉండునే. நாங்கள் இப்படிப்பட்ட நம்பிக்கை உடையவர்களானதால் மிகவும் தாராளமாய் பேசுகிறோம் என்று சொல்லுகிறார். మేము ఇటువంటి నిరీక్షణ కలిగిన వారమై ఉన్నందువలనే చాలా ధారాళముగా మాట్లాడుచున్నామని రాయుచున్నాడు. இந்த சுவிசேஷம் ஒரு ஆவிக்குரியதான சுவிசேஷமாக இருக்கிறது. ఈ సువార్త ఒక ఆత్మీయ సువార్త అయి ఉన్నది. ஒரு మనుషனுடைய నిత్య வாழ்க்கையை நிலைத்திருக்க செய்யத்தக்கதான சுவிசேஷமாக இது காணப்படுகிறது. ఒక మనుషుని యొక్క నిత్య జీవితాన్ని స్థిరపరుస్తున్నటువంటి సువార్తగా ఇది కనబడుచున్నది. ஆண்டவரை பின்பற்றினதான அவருடைய சீசர்கள் అనేక దేశங்களுக்கும் கடந்து போய் இந்த சுவிசேஷத்தை அறிவித்தார்கள். ప్రభువుని వెంబడించినటువంటి ఆయన యొక్క శిష్యులు అనేక దేశములకు వెళ్లి ఈ సువార్తను వారు ప్రకటించి ఉన్నారు. இந்த சுவிசேஷம் முழு உலகத்திலும் பரவி இன்றைக்கும் கிரியை செய்து கொண்டு வருகிறது. ఈ సువార్త ప్రపంచమంతటిలో కూడా వ్యాపించి నేటి వరకు క్రియ చేయుచున్నది. இந்த சுவிசேஷத்தினாலே ஆயிரமான ஜனங்கள் அனுதினமும் இந்த ரட்சிப்பை சுதந்திரித்துக் கொண்டு வருகிறார்கள். ఈ సువార్త ద్వారా వేల కొలది ప్రజలు నేటి వరకు రక్షణను స్వతంత్రించుకొనుచున్నారు. இந்த சுவிசேஷம் எல்லாரும் விளங்கிக் கொள்ளவோ கிரகித்துக் கொள்ளவோ அதை தங்களுடைய ஜீவியமாக்கிக் கொள்ளவோ முடிகிறதில்லை. అందరి యొక్క సువార్తని అర్థం చేసుకోవడానికో గ్రహించుకొనడానికో లేదా తమ యొక్క జీవితముగా వాటిని మార్చుకోవడానికో అందరికీ ఇది వీలు పడడం లేదు. இது பிதாவினாலே அழைக்கப்படுகிறதான சுவிசேஷம். ఇది తండ్రి చేత పిలువబడుచున్నటువంటి సువార్త అయి ఉన్నది. பிதா இந்த சுவிசேஷத்தினாலே ஒரு மனுஷனை என்னிடத்திலே அழைக்காவிட்டால் ஒருவரும் என்னிடத்தில் வர முடியாது என்று இயேசுவே சொன்னார். తండ్రి ఈ సువార్త వలన ఒకరిని పిలువకుండా పోయిన పక్షమున ఎవడు కూడా నా చెంతకు రానేరడని యేసు ప్రభువే సెలవిచ్చి ఉన్నారు. இந்த சுவிசேஷத்தை பிதா ஒருவனுக்கு அறிவிக்க சித்தம் கொள்ளும் போது இந்த சுவிசேஷத்தை யாரை கொண்டாகிலும் அறிவித்து அவனுக்கு இந்த ரட்சிப்புக்குள் அவனை கொண்டு வருகிறார். ఈ యొక్క సువార్తను ఒక మనుషునికి ప్రకటించడానికి దేవుడు చిత్తగించినప్పుడు ఎవరి ద్వారానైనా సరే దేవుడు ఈ సత్సువార్తను అతనికి ప్రకటించి అతని రక్షణలోనికి తీసుకుని వచ్చును. மற்றொரு விதத்தில் இந்த சுவிசேஷம் முழு உலகத்திலும் பிரசங்கிக்கப்படும் பொழுதுதான் இந்த உலகத்துக்கு முடிவு வரும் என்று வேதம் சொல்லி இருக்கிறது. మరొక భాగమున సర్వ ప్రపంచానికి ఈ సువార్త ప్రకటించబడిన తరువాతనే ఈ ప్రపంచానికి నాశనం వచ్చునని దేవుని యొక్క వాక్యం చెప్పబడుచున్నది. இந்த சுவிசேஷத்தில் காணப்படுகிறதான ரகசியத்தை ஆண்டவர் நமக்கு வெளிப்படுத்தி கொடுத்தபடினாலே இன்றைக்கு இந்த ஆராதனையை நாம் கடந்து வந்திருக்கிறோம். ఈ సువార్తలో ఉన్నటువంటి మర్మాన్ని దేవుడు మనకు బయలుపరిచి ఉన్నందువలనే నేడు మనం ఈ ఆరాధనకు వచ్చి ఉన్నాము. இந்த சுவிசேஷத்தினுடைய மைய பொருள் கிறிஸ்துவே. ఈ సువార్త యొక్క కేంద్ర వస్తువు క్రీస్తువే. இந்த சுவிசேஷம் கிறிஸ்துவில் இருந்துதான் ஆரம்பமாகிறது. ఈ సువార్త అన్నది క్రీస్తు నుంచే ప్రారంభమగుచున్నది. ஒரு மனிதனுக்கு வர வேண்டியதான ஆக்கினையை அவர் தன் மீது ஏற்றுக்கொண்டு அவனுக்கு கொடுக்கிறதான அந்த விடுதலையின் சத்தியம்தான் சுவிசேஷமாக இருக்கிறது. ఒక మనుషుని మీదకి రావలసినటువంటి శిక్షా విధిని ఆయన తన మీద వహించుకొని ఒక మనుషునికి అనుగ్రహిస్తున్నటువంటి విడుదలయే ఈ సువార్త మర్మమై ఉన్నది. நீ செய்தான பாவங்களுக்கு ஏற்றதான தண்டனை கொடுக்கப்படும் என்றால் உனக்கு நித்திய நரகம் கொடுக்கப்படும். ஆனாலும் அந்த தண்டனையை நான் என் மீது ஏற்றுக்கொண்டு உனக்கு விடுதலையை வைத்திருக்கிறேன் என்று சொல்வதுதான் சுவிசேஷம். నీవు చేసినటువంటి తప్పిదానానికి నీకు శిక్ష ఇవ్వబడినట్లయితే నిత్య నరకాగ్ని నీకు ఇవ్వబడును. అయితే నీ మీద రావలసినటువంటి శిక్షా విధిని నేను నా మీద వహించుకొని నీ కొరకై నేను విడుదల ఉంచి ఉన్నానని చెప్పడమే సువార్త అయి ఉన్నది. உனக்கு வர வேண்டியதான ஆக்கினையை நான் என் மீது ஏற்றுக்கொண்டு உனக்கு நான் சமாதானத்தை வைத்திருக்கிறேன், அதை நீ விசுவாசத்தினாலே பெற்றுக்கொள் என்பதுதான் சுவிசேஷமாக இருக்கிறது. నీ మీదికి రావలసినటువంటి శిక్షా విధిని నేను నా మీద వహించుకొని నేను నీకు సమాధానాన్ని ఉంచి ఉన్నాను, నీవు వచ్చి విశ్వాసంతో ఆ సమాధానమును పొందుమని ప్రచురించడమే సువార్త
సువార్త అయ్యున్నది. உன்னுடைய வியாதிகளை நான் சுமந்து தீர்த்து விட்டேன், ஆகினாலே இந்த விசுவாசத்தினாலே நீ விடுதலை ஆகிறாய் என்பதுதான் சுவிசேஷம். నీ యొక్క వ్యాధులను నేను మోసి తీర్చి ఉన్నాను కనుక నీ విశ్వాసం ద్వారా నీవు విడుదల పొందుచున్నావు అన్నది ఈ సువార్త అయ్యున్నది. உன்னை பிதாவின் ராஜ்யமாகி பரலோகத்தில் கொண்டு போய் சேர்க்கும்படியாக பிதாவாகிய தேவன் என்னை இந்த பூமியிலே அனுப்பினான். நான் உனக்காக வந்து ஜீவனை தந்திருக்கிறேன். என்னை விசுவாசித்து இந்த சுவிசேஷத்தை விசுவாசித்து பாவங்கள நீ கழுவப்படுவாயானால் உனக்கும் கூட அந்த ராஜ்யம் கிடைக்கும் என்பதுதான் சுவிசேஷம். నిన్ను నేను పరలోకమునకు తీసుకుని వెళ్ళడానికి తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఈ భూమికి పంపించున్నాడు కనుక నీవు వచ్చి నన్ను విశ్వసించి నా యొక్క సువార్తను అంగీకరించి నీ పాపములు పోను నీవు కడుగబడినట్లయితే నీవు విడుదల పొందుదువు అని చెప్పడమే ఈ సువార్త అయ్యున్నది. இந்த சுவிசேஷத்தின் மூலமாக பாவமன்னிப்பாகி ரட்சிப்பு நமக்குள்ள உண்டாயிருக்கிறது. ఈ సువార్త ద్వారానే పాప క్షమాపణ అనే రక్షణ మనకు కలిగి ఉన్నది. நிக்கோதேம் என்கிறதான மனிதன் ஒரு ராக்காலத்துல இந்த சுவிசேஷத்தை கேட்கும்படியாக இயேசுவினிடத்திலே வந்தான். నికోదేం అనే ఒక మనుషుడు ఒక రాత్రి కాలమందు ఈ సువార్తను వినడానికి యేసు ప్రభు చెంతకు వచ్చెను. அவன் பகல் காலத்துல வருவதற்கு தைரியம் இல்லாதிருந்தான். అతడు పగటి కాలమందు యేసు ప్రభుని సమీపించడానికి ధైర్యం లేనివాడై ఉండెను. அவன் ரகசியமாய் ஆண்டவரை ஏற்றுக்கொள்ளக்கூடியவனாக இருந்தான். అతడు రహస్యముగా ప్రభువుని స్వీకరించువాడై ఉండెను. ஆண்டவர் அவனுக்கு தம்முடைய சுவிசேஷத்தின் ரகசியத்தை வெளிப்படுத்தி கொடுத்தான். ప్రభు అయితే అతనికి తన సువార్త మర్మాన్ని బయలుపరిచెను. அந்த சுவிசேஷத்தின் ரகசியமானது அவனுடைய ஜீவியத்தில் செய்ததான கிரியை அவருடைய மரண பரியந்தமும் அவனை அவருடைய பக்கமாக நிறுத்தும்படி செய்தது. ఆ సువార్త మర్మము ద్వారా జరిగినటువంటి క్రియ అనున్నది అతనిని ఆయన యొక్క మరణ పర్యంతరం వరకు ఆయన పక్షముగా నిలిచి ఉండడానికి అతనికి తోడ్పడెను. இந்த சுவிசேஷத்தின் ரகசியத்தை அறிந்து கொண்டதான நிக்கோதேமு அவர் மரித்து போன போது வெள்ளை போலமும் கரிய போலமும் கலந்து 100 ராத்தல் கொண்டு வந்தான் அவரை அடக்கம் பண்ணுவதற்காக. ఈ యొక్క సువార్త మర్మమును గ్రహించుకున్నటువంటి నికోదేము అనే వాడైతే ఆయన మరణించిన తరువాత ఆయన యొక్క దేహమునకు పూయడానికై సుగంధ ద్రవ్యములను తెల్ల బోలమును 100 షెకెల్ తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది. அவரை பின்பற்றி வந்ததான அவருடைய சீசர்கள் எல்லாரும் இந்த ரகசியத்தை மறுதலித்து விட்டு அவரை விட்டு பின்வாங்கி போன பொழுது இந்த நிக்கோதேமோ ஆண்டவரை அடக்கம் பண்ணத்தக்கதான பொருட்களை கொண்டு வந்து அவருடைய பட்சமாக அவன் நின்றான். அதற்கு காரணம் அவன் அறிந்து கொண்ட சுவிசேஷம் தான். ఆయనను వెంబడించినటువంటి ఆయన యొక్క శిష్యులందరూ కూడా ఆయనను విడిచిపెట్టి పారిపోయినటువంటి ఆ సమయమందు ఆయనను భూస్థాపనం చేయడానికి కావలసినటువంటి ద్రవ్య పదార్థములతో కూడా వచ్చినది ఈ నికోదేము అనే మనుషుడే. దానికి కలిగినటువంటి కారణం అతడు ఎరిగినటువంటి ఈ సువార్త మర్మమే. இந்த சுவிசேஷத்தின் ரகசியத்தை உன்னுடைய வாழ்க்கையில நீ அறியாத ஒருவனாய் காணப்படலாம். ఈ సువార్త మర్మాన్ని నీ జీవితంలో ఎరుగనటువంటి ఒక మనుషుడిపై నీవు కనబడవచ్చును. கிறிஸ்துவின் சுவிசேஷத்திற்கு உன்னுடைய வாழ்க்கை முழுவதும் மாற்றத்தக்க வல்லமை உண்டு. క్రీస్తు యొక్క సువార్తకు నీ జీవితం అంతటిని పూర్తిగా మార్చగలిగే ఒక శక్తి ఉన్నది. கிறிஸ்துவின் சுவிசேஷம் உன்னுடைய பாவ ஜீவியத்திலிருந்து விடுதலை கொடுத்து பரிசுத்தமான ஜீவியத்துக்கு எதுவாக உன்னை நடத்தும். క్రీస్తు యొక్క సువార్త అన్నది నీ పాప జీవితం నుంచి నీకు విడుదలను అనుగ్రహించి పరిశుద్ధమైనటువంటి జీవితముకు నేరుగా నిన్ను నడిపించును. இந்த சுவிசேஷம் உன்னுடைய ஜீவியத்தை நரக வழியிலிருந்து உன்னை திருப்பி பரலோக வழிக்கு நேராக உன்னை நடத்தும். ఈ సువార్త అన్నది నరక త్రోవల నుంచి నీ యొక్క జీవితాన్ని త్రిప్పి పరలోకముకు నేరుగా అది నిన్ను నడిపించును. இந்த சுவிசேஷத்தின் ரகசியத்தை நீ அனுபவமாக்கிக் கொள்வாயாக. ఈ సువార్త యొక్క మర్మాన్ని నీవు నీ జీవితం యొక్క అనుభవముగా మార్చుకొందువుగాక. இந்த சுவிசேஷத்திற்கு உன்னுடைய வாழ்க்கையை ஒப்பு கொடுப்பாயாக. ఈ సువార్తకు నీ జీవితాన్ని సమర్పించుకొందువుగాక. இந்த சுவிசேஷம் உன்னுடைய ஜீவியம் முழுவதுமாக மாற்றிவிடும். అప్పుడు ఈ సువార్త నీ జీవితం అంతటినీ కూడా మార్చివేయును. மூன்றாவதாக நாம் மார்க் எழுதின சுவிசேஷம் 4:11 வாசிக்கிறோம், தேவ ராஜ்யத்தினுடைய ரகசியம் என்று. మూడవదిగా మనం మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 11వ వాక్యమును చదువుచున్నాము. దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మమని చదువుచున్నాము. அதற்கு அவர், தேவனுடைய ராஜ்யத்தின் ரகசியத்தை அறியும்படி உங்களுக்கு அருளப்பட்டது, புறம்பே இருக்கிறவர்களுக்கோ இவைகள் எல்லாம் ஓமைகளாக சொல்லப்படுகிறது. தேவனுடைய ராஜ்யத்தின் ரகசியத்தை அறியும்படி உங்களுக்கு அருளப்பட்டது, புறம்பே இருக்கிறவர்களுக்கோ இவைகள் எல்லாம் ஓமைகளாக சொல்லப்பட்டது. దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మములు అనుగ్రహించడానికి మీకు అనుగ్రహించబడి ఉన్నది, బయట ఉన్న వారికైతే ఇది అనుగ్రహించబడకుండా ఉన్నది. தேவ ராஜ்யம் என்று சொல்லுகிறது ஒரு ரகசியமாக இருக்கிறது. దేవుని యొక్క రాజ్యం అన్నది ఒక మర్మమై ఉన్నది. மனிதனுடைய மரணத்துக்கு பிறகு அவனுக்கு ஒரு மகிமையான நித்திய ராஜ்யம் இருக்கிறது என்பதை குறித்து
முழு మనుకులத்தில் இருக்கிறதான ஒவ்வொரு మనుషனும் ஒவ்வொரு విధமாக போதித்து குழம்பிக் கொண்டிருக்கிறான். మనుషుని యొక్క మరణానికి తరువాత ఒక నిత్య రాజ్యం ఉన్నదని సర్వ మానవ కోటి కూడా ఒక్కొక్క విధముగా వారు బోధించుకొనుచు వారు ఆందోళనకు గురి చెంది ఉన్నారు. சில தேவராஜ்யம் என்று ஒன்று இல்லை என்று சொல்லி தங்களை தாங்கள் சமாதானப்படுத்திக் கொள்கிறார்கள். కొంతమంది దేవుని రాజ్యం అనేది ఒకటి లేదని తమ్మును తామే సమాధాన పరుచుకొనుచున్నారు. சில தேவராஜ்யம் உண்டென்றும் அதற்கு போகத்தக்கதான வழி இதுதான் என்றும் மாற்று வழியை போதிக்கிறார்கள். కొంతమంది అయితే దేవుని యొక్క రాజ్యం ఉన్నదనియు దానికి వెళ్లే త్రోవ ఇదే అని వారు తప్పైనటువంటి త్రోవలను బోధించుచున్నారు. சில தேவராஜ்யத்துக்கென்று இன்னென்ன பிரகாரமாகத்தான் ஜீவிக்க வேண்டும் என்று உபதேசிக்கிறார்கள். சிலரோ எப்படி ஜீவித்தாலும் தேவராஜ்யத்திலே போய்விடலாம் என்று போதிக்கிறார்கள். కొంతమంది దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఈ విధముగానే జీవించాలని బోధిస్తున్నారు. మరికొందరైతే ఏలాగున జీవించను సరే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించవచ్చునని బోధించుచున్నారు. தேவன் இரக்கமுள்ளவராகினாலே மனிதன் எப்படி வேண்டுமானாலும் ஜீவித்தாலும் அவனை நரகத்தில் போட மாட்டார், அவனை தம்முடைய ராஜ்யத்தில் சேர்த்துக் கொள்வார் என்று தங்களை தாங்களே அவர்கள் கெடுத்து கொண்டு జీవిக்கிறவர்களும் உண்டு. దేవుడు కనికరం కలిగిన వాడు కనుక మనుషుడు ఏలాగున జీవించను సరే అతనిని ఆయన నరకములోనికి పడవేయుడు, ఆయన ఏలాగైనా సరే తన రాజ్యములోనికి అతనిని చేర్చుకొనునని వారు తమ్మును తామే మోసపుచ్చుకొనుచున్నారు. உலகத்தில் இருக்கிறதான தேவனை அறியாத ஜனங்கள் தேவ ராஜ்யத்தை குறித்தான தெளிவான வெளிப்படுத்தல் இல்லாது జీవిக்கின்றதான వేళயிலே లోకములో ఉన్నటువంటి ప్రజలు దేవుని రాజ్యమును గురించినటువంటి సరైనటువంటి ప్రకటన తెలియకుండా జీవిస్తున్నటువంటి దినములలో தேவனை சார்ந்து கொண்டு ஜீவித்ததான ஜனங்களுக்குள்ளும் கூட இந்த ராஜ்யத்தை குறித்ததான சரியான வெளிப்படுத்தல் இல்லாதவர்களாகவே ஜீவித்துக் கொண்டு வந்தார்கள். దేవుని ఆనుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు సైతం ఈ రాజ్యాన్ని గురించిన సరైన ప్రకటన ఎరుగని వారుగానే జీవిస్తూ వచ్చిరి. பழைய ஏற்பாட்டு காலத்திலே வாழ்ந்ததான ஜனங்கள் அவருடைய முறைமைகள் நியாயப்பிரமாணத்தை கைக்கொள்ள வேண்டியதான விஷயங்கள் ஆசரிப்பு கூடாரத்தில் செய்ய வேண்டியதான ஊழியங்களுக்கு எடுத்தான காரியங்கள் இவைகளிலே கவனங்களை செலுத்தினார்களே அல்லாமல் தேவராஜ்யத்திலே போய் சேரத்தக்கதான வழிகளை ఆరాయతక్కదాన విధంలో కురైవులవర్లాగా இருந்தார்கள். పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలైతే వారికి ఇవ్వబడినటువంటి ఆచారములను సంప్రదాయములను గైకొనుట ఎందును ప్రత్యక్ష గుడారం యొక్క నియమాలను గైకొనుట ఎందును దాని యొక్క సేవను గురించినటువంటి విధులను గైకొనుట ఎందును వీటి యందే వారు తమ యొక్క శ్రద్ధను నిలిపి కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి కలిగినటువంటి ఆ త్రోవలను వాటి యందు వారు తమ యొక్క శ్రద్ధను చూపించకుండా పోయిరి. தேவனோ தன்னுடைய ஆசரிப்பு கூடாரத்தை தேவராஜ்யத்துக்கு நிழலாட்டமாக தான் ஸ்தாபிக்கும்படி சொன்னார். ప్రభు అయితే ఆయన తన ప్రత్యక్ష గుడారాన్ని దేవుని రాజ్యమునకు సాదృశ్యముగానే స్థాపించమని చెప్పి ఉండెను. மகா பரிசுத்த ஸ்தலம் பிரகாரம் என்கிற 3 அமைப்புகளோடு கூட ஆசரிப்பு கூடாரம் ஸ்தாபிக்கப்பட்டது. அது நித்தியத்துக்கு நிழலாட்டமாகவே காணப்பட்டது. ஆனாலும் அதிலே போய் தொழுது கொண்டவர்களோ அதை அறியாதவர்களாக இருந்தார்கள். అతి పరిశుద్ధ స్థలము ప్రాకారం అని 3 భాగములుగా ప్రత్యక్ష గుడారములను నిర్మించబడి ఉండెను. అది దేవుని యొక్క నిత్య నివాస స్థలములకు సాదృశ్యముగా నిర్మించబడి ఉన్నది. అయితే ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్లి సేవా పరిచర్య చేయుచున్న వారైతే వాటి యొక్క సారం ఎరగకుండానే వారు సేవ చేయుచు వచ్చిరి. ஆகினாலே ஆண்டவராய் இயேசு கிறிஸ்து யூத ஜனத்துக்குள்ளே வந்து பிறந்த பொழுது மனம் திரும்புங்கள் பரலோக ராஜ்யம் சமீபமா இருக்கிறது என்று பிரசங்கிக்க வேண்டியதாக வந்தது. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్టి ప్రజల మధ్యలో ఆయన వచ్చి జన్మించినప్పుడు మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రసంగించవలసినదాయను. இந்த தேவ ராஜ்யத்துக்குள்ளே ஒரு மனிதன் பிரவேசிக்கத்தக்கதான அடிப்படையான ரகசியம் என்ன? ఈ దేవుని యొక్క రాజ్యంలోనికి ఒక మనుషుడు ప్రవేశించడానికి కలిగినటువంటి ఆధారమైనటువంటి సత్యములేమిటి? மனம் திரும்புகிறதான விஷயம்தான். మారు మనస్సు పొందుచున్నటువంటి విషయమే. ஒருவனுடைய மனம் தேவனுடைய பட்சமாக திரும்பும் என்றால் அவனை தேவராஜ்யம் அங்கீகரிக்கும். ఒకని యొక్క మనస్సు దేవుని వైపుగా తిరిగినట్లయితే దేవుని యొక్క రాజ్యం అతనిని అంగీకరించును. ஒருவனுடைய மனம் பாவத்தை விட்டுவிட்டு பரிசுத்தத்துக்கு நேராக திரும்பும் என்றால் அவனை தேவராஜ்யம் அங்கீகரிக்கும். ఒకని యొక్క మనస్సు పాపాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యముకు నేరుగా తిరిగినట్లయితే పరలోక రాజ్యం అతనిని అంగీకరించును. ஒருவன் இருளை விட்டுவிட்டு ஒளிக்கு திரும்பி வருவான் என்று சொன்னால் அவன் தேவராஜ்யத்துக்குரியவனாய் மாற்றப்படலாம். ఒకడు చీకటిని విడిచిపెట్టి వెలుగు యొద్దకు సమీపించినట్లయితే అతడు దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించిన
వాడై మారవచ్చును. அவன் இருக்கிறதான அந்த நிலவரத்திலிருந்து தேவனை விசுவாசித்து அவன் முற்றிலுமாக திரும்ப வேண்டும். అతడున్నటువంటి ఆ స్థితి యందు దేవుని యందు పూర్తిగా విశ్వసించి పూర్తిగా దేవుని వైపుగా తిరగవలెను. அவன் இருக்கிறதான அந்த இடத்தை விட்டு முழுவதுமாக அவன் தேவனுடைய பட்சமாக திரும்பி வருவதுதான் பரலோக ராஜ்யத்தில் போகிறதான మార్గமாக இருக்கிறது. అతడున్నటువంటి ఆ స్థితి నుంచి పూర్తిగా దేవుని వైపు తిరిగి దేవుని యొద్దకు రావడమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే మార్గమై ఉన్నది. இந்த தேவராஜ்யத்தின் ரகசியத்தை தேவன் நமக்கு வெளிப்படுத்தி இருப்பது நாம் அடைந்த பாக்கியமாக இருக்கிறது. ఈ దేవుని రాజ్యంను గూర్చినటువంటి మర్మాన్ని దేవుడు మనకు బయలుపరిచి ఉన్నది మనం పొంది ఉన్నటువంటి ధన్యత అయి ఉన్నది. அதைத்தான் 1 கொரிந்தியர் 2ஆம் அதிகாரம் 9-10 వచనங்களிலே అపోస్తలుడైన పౌలు எழுதுகிறான். కనుకనే దానిని గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యములలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధముగా వ్రాయుచున్నాడు. எழுதியிருக்கிறபடி தேவன் தம்மில் அன்பு கூறுவர்களுக்கு ஆயத்தம் பண்ணினவைகளை கண் காணவும் இல்லை, காது கேட்கவும் இல்லை, அவைகள் மனுஷனுடைய இருதயத்தில் தோன்றவும் இல்லை. நமக்கோ தேவன் அவைகளை தமது ஆவியினாலே வெளிப்படுத்தினார். அந்த ஆவியானவர் எல்லாவற்றையும் தேவனுடைய ஆழங்களையும் ஆராய்ந்திருக்கிறார். தேவன் தம்மில் அன்பு கூறுவர்களுக்கு ஆயத்தம் பண்ணினவைகளை ஒரு கண்ணும் காணவும் இல்லை, எந்த காதும் கேட்கவும் இல்லை. దేవుడు తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచిన వాటిని ఏ నేత్రము చూడలేదు, ఏ చెవి కూడా వినలేదు. அவைகள் மனுஷனுடைய இருதயத்தில் தோன்றக்கூட இல்லை. అవి మనుష్య హృదయంలో గోచరము కూడా కాలేదు. ஆனால் நமக்கோ தேவன் அவைகளை ஆவியினால வெளிப்படுத்தி இருக்கிறார். మనకైతే దేవుడు వాటిని ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నారు. தேவன் ஆவியினாலே தான் தம்முடைய ராஜ்யத்தை குறித்த సత్యங்களை మనుషునికి வெளிப்படுத்தி இருக்கிறார். దేవుడు ఆత్మ ద్వారానే తన రాజ్యమును గురించినటువంటి సత్యాన్ని బయలుపరిచి ఉన్నారు. தேவன் தம்மிடத்தில் அன்பு கூறுகிறதான ஜனங்களுக்கு மகிமையான ராஜ்யத்தை ஆயத்தப்படுத்தி வைத்திருக்கிறார். దేవుడు తన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రజలకు మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు. அவைகளை கண்ணால காணவும் முடியவில்லை, காதால கேட்கவும் முடியவில்லை, இருதயத்தில் தோன்றக்கூட இல்லை. వాటిని కంటితో చూడలేకపోవచ్చున్నాము, మన చెవులకి వినబడలేదు, మన హృదయంలో అది గోచరము కూడా కావడం లేదు. நமக்கு தேவன் தம்முடைய ஆவியினால் அவைகள் எல்லாம் வெளிப்படுத்தி கொடுத்திருக்கிறார். మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నారు. அதற்காக நாம் கரங்களை உயர்த்தி அவரை ஸ்தோத்திரிப்போம். Praise the Lord. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். இந்த ராஜ்யம் காணக்கூடிய ராஜ்யம் அல்ல. ఈ రాజ్యం అన్నది దృశ్యమైనటువంటి రాజ్యము కాదు. இது కண்களினாலே కానవో కాదుகளினாலே கேட்கவோ கூடியதான రాజ్యం அல்ல. ఇది నేత్రములతో దర్శించే రాజ్యమైనను చెవుల ద్వారా దాని గురించి వినుచున్నటువంటి రాజ్యమైనను కాదు. இது ఆవియినాலே దర్శించి நடக்க வேண்டியதான రాజ్యం. ఇది ఆత్మ చేత దర్శించి నడవవలసిన రాజ్యమై ఉన్నది. இந்த மகிமையான ராஜ்யத்தை கர்த்தர் நமக்காக வெளிப்படுத்தி கொடுத்திருக்கிறார். ఈ మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని మన కొరకై దేవుడు బయలుపరిచి ఉన్నారు. தேவ ராஜ்யத்தின் மகத்துவமான காரியங்களை ஆண்டவர் நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். దేవుని రాజ్యం యొక్క మహత్తరమైన కార్యములను ప్రభు మనకు బయలుపరిచి ఉన్నారు. தேவ ராஜ்யம் எப்படி எப்பொழுது ஸ்தாபிக்கப்படும் என்பதை கர்த்தர் நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు ఎలాగున స్థాపించబడునో దేవుడు మనకు తేటగా బయలుపరిచి ఉన్నారు. தேவ ராஜ்யத்தில் இருக்கிறதான மாறுபட்டதான வாசஸ்தலங்களை குறித்து கர்த்தர் நமக்கு வெளிப்படுத்தி கொடுத்திருக்கிறார். దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి భిన్నమైన నివాస స్థలాలను గురించి దేవుడు మనకు బయలుపరిచి ఉన్నారు. இந்த ராஜ்யத்தினுடைய ரகசியத்தை பூமியில் இருக்கிற எல்லா மனுஷனுக்கும் ஆண்டு வெளிப்படுத்தி கொடுக்கவில்லை, அவரால் தெரிந்து கொள்ளப்பட்டவர்களுக்கு தான் வெளிப்படுத்தி கொடுத்திருக்கிறார். ఈ రాజ్యం యొక్క మర్మాన్ని దేవుడు అందరికీ భూమిలో ఉన్న వారికి బయలుపరచలేదు, కానీ తన చేత ఏర్పరచబడిన వారికే ఆయన ఈ మర్మములను బయలుపరిచి ఉన్నారు. இந்த தேவராஜ்யத்தின் சத்தியத்தை குறித்து ஒரு மனுஷனுக்கு பிரசங்கித்தால் அவனால் அதை விசுவாசிக்கவோ ஏற்றுக்கொள்ளவோ முடியாது. ఈ దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి మర్మం ఒక మనుషునికి ప్రకటించబడినట్లయితే అతడు దానిని స్వీకరించి దానిని విశ్వసించనేరడు. ஆண்டவரோ இந்த மகிமையான ராஜ்யத்தை விசுவாசிக்கத்தக்கதான விசுவாசத்தை நமக்குள்ள தந்தபடினாலே நாம் அவருக்கு நன்றியுள்ளவர்களாய் காணப்பட வேண்டும். ప్రభు అయితే మనకు ఈ మహిమ కలిగిన రాజ్యంలో కూర్చున్నటువంటి సత్యమును మనకు అనుగ్రహించి దాన్ని విశ్వసించదగినటువంటి ఒక విశ్వాసాన్ని మనకు అనుగ్రహించినందుకై మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. இந்த தேவராஜ்யத்தை ஸ்தாபிக்கும்படிதான் தேவகுமாரனாய் கிறிஸ்து பரலோகத்திலிருந்து பூமிக்கு இறங்கி வந்தார். ఈ దైవ రాజ్యాన్ని స్థాపించబడడానికే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు పరలోకము నుంచి ఈ భూమికి దిగి వచ్చి ఉన్నారు. நாம் பெற்றுக்கொண்டிருக்கிறதான இந்த தேவராஜ்யத்தினுடைய ரகசியத்தை சாத்தான் கொள்ளை கொண்டு போகாதபடிக்கு காத்துக்கொள்ள வேண்டியது நம்முடைய கடமையாக இருக்கிறது. మనం పొందినటువంటి ఈ దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి మర్మాన్ని మనం నష్టపరచబడకుండా సాతాను వచ్చి వాటిని దొంగలించుకొనకుండా కాచుకొనవలసినది మన యొక్క బాధ్యత అయ్యున్నది. இந்த தேவராஜ்யத்தை குறித்தான மகிமையான நம்பிக்கையை வெளிப்படுத்தல பறித்து கொள்ளும்படிதான் சாத்தான் போராடி கொண்டிருக்கிறான். ఈ దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి మహిమ కలిగినటువంటి ప్రకటనను, మహిమ కలిగినటువంటి దర్శనాన్ని దోచుకోవడానికే సాతాను ప్రయాస
ప్రయాసపడుచున్నాడు. ஆகினாலே இந்த தேவ ராஜ்யத்தினுடைய ரகசியத்தை நாம் நமக்குள்ளே வைத்து காத்துக்கொள்ளுவோம். కనుక ఈ దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి రహస్యాన్ని మనం మనలో ఉంచుకొని కాచుకుందాము. இந்த தேவ ராஜ்யத்திற்காகவே நாம் அழைக்கப்பட்டிருக்கிறோம் என்கிறதான உண்மையை நம்முடைய இருதயத்தில் பதித்து வைத்துக் கொள்ளுவோம். ఈ దేవుని రాజ్యము కొరకే మనం పిలువబడి ఉన్నామనే వాస్తవాన్ని మన హృదయమందు మనం ముద్రించుకుందాము. வெளிப்படு விசேஷம் 10ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தில் வாசிக்கிறோம் தேவ ரகசியம் என்று. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యమందు మనం చదువుచున్నాము దేవుని యొక్క మర్మమని చదువుచున్నాము. தேவன் ஒரு ரகசியமாக இருக்கிறார். దేవుడే ఒక మర్మమై ఉన్నారు. இனி காலம் செல்லாது, ஆனாலும் தேவன் தம்முடைய ஊழியக்காரராகிய தீர்க்கதரிசிகளுக்கு சுவிசேஷமாய் அறிவித்தபடி 7ஆம் தூதனுடைய சத்தத்தின் நாட்களிலே அவன் எக்காலம் ஊதப் போகிற போது தேவ ரகசியம் நிறைவேறும் என்று. ஆம், தேவ ரகசியம் நிறைவேறும். 10వ అధ్యాయం 6వ వాక్యం దేవుని యొక్క మర్మం నెరవేర్చబడును. இன்றைக்கு மனிதனுக்கு தேவன் ஒரு பெரிய ரகசியமாக இருக்கிறார். ఈనాటు మనుషునికి దేవుడే ఒక గొప్ప మర్మమై ఉన్నారు. இன்றைக்கு மனிதன் சிருஷ்டிகர்த்தரை விட்டுவிட்டு எத்தனையோ தெய்வத்தை அவன் ஆராதித்துக் கொண்டு வருகிறான். నేడు మానవుడైతే సృష్టికర్తను విడిచిపెట్టి అనేక మంది దేవతలను అతడు ఆరాధించుచున్నాడు. எத்தனையோ தெய்வத்தை அவன் தனக்காக வைத்திருக்கிறான். అనేక మంది దేవతలను అతడు తన నిమిత్తమై ఉంచుకొని ఉన్నాడు. எத்தனையோ விதங்களிலே தேவனை அவன் தொழுது கொள்ள, தேவனை கண்டுகொள்ள பிரயாசப்படுகிறான். అనేక విధములుగా దేవుని సేవించడానికి, దేవుని కనుగొనడానికి అతడు ప్రయాసపడుచున్నాడు. அலைந்து திரிந்து காலத்தை வீணாக்கி உண்மையான தேவனை காண முடியாதவனாகவே மனிதன் அனுதினமும் எத்தனையோ பேர் மரித்துக் கொண்டிருக்கிறார்கள். తిరిగి ప్రయాసపడి నిజమైనటువంటి దేవుని కనుగొనలేకుండానే అనేక మంది మనుషులు అనుదినము కూడా నశించిపోతున్నారు. இந்த தேவ ரகசியம் நிறைவேறத்தக்கதான ஒரு காலம் வரப்போகிறது. ఈ దైవ మర్మమనున్నది నెరవేర్చబడవలసినటువంటి ఒక కాలం రాబోచున్నది. தேவ ரகசியம் நிறைவேறத்தக்கதான காலம் வருவதற்கு முன்பாக தேவனுடைய ரகசியங்களை ஒரு மனிதன் அறிந்தால் அது அவனுக்கு நலமாக இருக்கும். దేవుని యొక్క మర్మం సమాప్తమగు ఒక దినం రావడానికి ముందుగానే ఆ మర్మాన్ని ఒక మనుషుడు తెలుసుకున్నట్లయితే అది అతనికి శ్రేయస్కరమై ఉండును. இந்த தேவன் மனிதன் காணக்கூடாத இடத்திலே வாசம் பண்ணுகிறதான தேவனாக இருந்தவர் தான். ఈ దేవుడు మనుషుడు చూడలేనటువంటి ఒక స్థలమందు నివసించినటువంటి వారే. மனிதன் பிரவேசிக்க முடியாத ஒளியிடத்திலே அவர் வாசமாய் இருந்தவர் தான். మానవుడు ప్రవేశించలేనటువంటి వెలుగులో ఆయన నివసించిన వారే. ஆனாலும் இந்த தேவன் எல்லா மனிதனும் காணும்படியாக இந்த பூமியில இறங்கி வந்தார். అయితే ఈ దేవుడు మనుషులందరూ చూసినట్లుగా ఈ భూమి మీదికి దిగి వచ్చెను. அவர் மனுஷ ரூபமாய் காணப்பட்டார். ఆయన మానవ రూపముగా కనబడెను. அவர் ஒரு மனுஷ ரூபத்தை எடுத்து இந்த பூமியிலே வந்தவர். ఆయన ఒక మానవ రూపాన్ని దాల్చి ఈ భూమికి వచ్చి ఉన్నారు. அவர் தம்மை தாமே வெறுமையாக்கி ஒரு அடிமையின் ரூபம் எடுத்து மனுஷ சாயலாகவே இந்த பூமியில வந்தார். ఆయన తన్ను తానే రిక్తముగా చేసుకొని దాసుని రూపము దాల్చి ఆయన ఈ భూమికి వచ్చెను. ஆம், மனுஷ ரூபத்தில இந்த பூமியில ஜீவித்ததான தேவன் தான் நம்முடைய இயேசு. మానవ రూపము దాల్చి ఈ భూమిలో జీవించినటువంటి దేవుడే మన యొక్క యేసు. ஒரு மனிதனுடைய பாவத்தை சுமப்பதற்காக மனித அவதாரம் எடுத்து பூமியிலே வந்து அவர் அந்த அவதாரத்தோடு கூட தன்னுடைய ஜீவனை மனிதனுக்காக சிலுவையிலே தந்து பரலோகத்துக்கு ஏறி போனவர். ఒక మానవ అవతారములో ఈ భూమికి వచ్చి అదే అవతారం అందే ఆయన సిలువలో మరణించి ఈ భూమి నుంచి ఆయన పరమునకు ఆరోహణమైన వారు. அவர் மனுஷ குமாரனாக மனுஷனுக்கு தன்னை வெளிப்படுத்தி காண்பித்த தேவன். ఆయన మనుష్య కుమారుడుగా మనుషులకు తన్ను బయలుపరిచినటువంటి దేవుడు. தங்களுக்காக ஜீவனை தந்ததான இந்த தேவனை ஒரு மனிதன் அறிந்து கொள்ள வேண்டியது அவசியமாக இருக்கிறது. తమ కొరకై ప్రాణం పెట్టినటువంటి ఈ దేవుని తెలుసుకోవడం ఒక మనుషునికి అవసరమై ఉన్నది. ஆம், தேவன் அறிந்து கொள்ளத்தக்கதான தேவ ரகசியம் நமக்கு வெளிப்பட்டிருக்கிறது. దేవుని గూర్చి తెలుసుకునవలసినటువంటి దేవుని యొక్క మర్మమనున్నది మనకు బయలుపరచబడి ఉన్నది. நாம் பிதாவாகிய தேவனையும் குமாரனாகிய கிறிஸ்துவையும் நாம் அறிந்து கொண்டவர்களாக இருக்கிறோம். తండ్రి అయినటువంటి దేవుని, కుమారుడైనటువంటి క్రీస్తుని మనం ఎరిగి ఉన్నాము. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. இந்த தேவனுடைய ரகசியம் நிறைவேறத்தக்கதான நாள் எது? ఈ దేవుని యొక్క మర్మం నెరవేర్చబడవలసిన దినం ఏమిటి? வெளிப்படு விசேஷம் 11ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தில் வாசிக்கிறோம். ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యమును చదువుచున్నాము. 7ஆம் தூதன் எக்காலம் ஊதப் போகிறதான வேளை. 7వ దూత తన బూరను ఊదుచున్నటువంటి సమయము. உலகத்தின் ராஜ்யங்கள் நம்முடைய கர்த்தருக்கும் அவருடைய கிறிஸ்துவுக்குரிய ராஜ்யங்களாயின. ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. அவர் சதா காலங்களிலும் ராஜ்யபாரம் பண்ணுவார் என்னும் கம்பீர சத்தம் வானத்தில்
வானத்திலே உண்டானது. ఆయన సదాకాలము వరకు ఏలుబడి చేయుననే గంభీరమైనటువంటి ధ్వని ఆకాశమందు పుట్టెను. இந்த தேவன் யார் என்று மனிதன் எப்பொழுது கண்டுகொள்ளுவான்? ఈ దేవుడు ఎవరని ఒక మనుషుడు ఎప్పుడు గ్రహించుకొనును? ஆண்டவராய் இயேசு கிறிஸ்துவினுடைய வருகைக்கு பிறகு இந்த பூமியிலே 7 ஆண்டு காலம் உபத்திரவ காலம் உண்டாக போகிறது. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ తరువాత ఈ భూమి మీదకు 7 సంవత్సరముల శ్రమల కాలం రాబోచున్నది. 2-3 ஆண்டு மகா உபத்திரவ காலத்திலே கோப கலசங்கள் தேவதூதனாலே ஊற்றப்பட போகிறது. 2-3.5 సంవత్సరాల కాలమందు దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఉన్నది. దేవుని దూతల ద్వారా ఈ భూమి మీదకి పోయబడుచున్నవి. பூமியிலே இதுவரையிலும் சந்தித்திராதான அநேக உபத்திரவங்கள் பூமிக்கு உண்டாக போகிறது. ఈ భూమిలో ఇంతవరకు ఎదుర్కొనబడినటువంటి అనేకమైన శ్రమలు ఈ భూమికి కలుగబోచున్నవి. அதன் பிறகு அர்மகதோன் யுத்தத்துக்கு பிறகு 1000 வருட அரசாட்சி స్థాపించబడ పోகிறது. అటు తరువాత అర్మగదోన్ యుద్ధము జరిగి అటు తరువాత 1000 ఏండ్ల పరిపాలన స్థాపించబడబోచున్నది. அரசாட்சியின் காலத்திலே உலக ராஜ்யங்கள் கர்த்தருக்கும் அவருடைய கிறிஸ்துவுக்கும் உரிய ராஜ்யங்களாய் மாற போகிறது. అటు తరువాత ఈ లోక రాజ్యములన్నీ దేవునివి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు రాజ్యములుగా మారబోచున్నవి. அன்று முதற்கொண்டு அவர் சதா காலங்களிலும் ராஜ்யபாரம் பண்ணுவார். ఆ దిన మొదలుకొని ఆయన సదాకాలముగా రాజ్యభారం చేయును என்ற கம்பீர சத்தம் வானத்திலே உண்டாகும். అనే గొప్ప స్వరం ఆకాశమందు కలిగెను. 1000 வருஷ அரசாட்சி காலத்திலே உண்டாகிறதான ராஜ்யம் தான் தேவ ராஜ்யம். 1000 సంవత్సరాల కాలమందు కలుగుచున్నటువంటి రాజ్యమే దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. அது தேவ ரகசியமாக இருக்கிறது. అది దేవుని యొక్క మర్మమై ఉన్నది. அந்த ராஜ்ய காலத்திலே தான் மனிதன் தேவன் என்கிறவர் யார் என்று கண்டுகொள்ளுவான். ఆ రాజ్య కాలమందే మానవుడు దేవుడంటే ఎవరో కనుగొనును. அன்றைக்கு தான் அவன் தேவனுடைய வல்லமையை கண்டுகொள்ளுவான். ఆ దినమందే దేవుని యొక్క ప్రభావాన్ని అతడు తెలుసుకొనును. அன்றைக்கு தான் அவன் தேவனுடைய அதிகாரத்தை கண்டுகொள்ளுவான். ఆ దినమందే దేవుని యొక్క అధికారం ఏమిటో అతడు తెలుసుకొనగలడు. அன்றைக்கு மனுஷன் தேவனுடைய ஆளுகையை விளங்கிக் கொள்ளுவான். ఆ దినమందు మానవుడు దేవుని యొక్క ఏలుబడిని తెలుసుకొనును. அன்றைக்கு தேவ ரகசியம் நிறைவேறும். ఆ దినమందు దేవుని యొక్క మర్మం నెరవేర్చబడును. தேவன் அன்றைக்கு வல்லமை உள்ளவராக பிரகாசிக்கிறதான சூரியனை போல காணப்படுவார். ఆ దినమందు దేవుడు ప్రభావముతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు గాను శక్తివంతుడు గాను కనబడును. யெசாயா 11:9 வாசிக்கும் போது என் பரிசுத்த பர்வதமெங்கும் தீங்கு செய்வாரில்லை. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం చదువుచుండగా నా పరిశుద్ధ పర్వతం మీద హాని చేయువారెవరూ లేరు, கேடு செய்வாரும் இல்லை, కీడు చేయువారును లేరు. சமுத்திரம் ஜலத்தினால் நிறைந்திருக்கிறது போல பூமி கர்த்தரை அறிகிற அறிவினால் நிறைந்திருக்கும். సముద్రం జలములతో నిండి ఉన్నట్లుగా ఈ భూమి యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. 1000 வருட அரசாட்சி காலத்திலே தான் பூமி கர்த்தரை அறிகிறதான அறிவில முழுவதுமாக நிறைந்திருக்கும். 1000 ఏళ్ల పరిపాలన సంవత్సర కాలమందే ఈ భూమి ఉన్నది దేవుని గూర్చినటువంటి జ్ఞానమందు పూర్తిగా నిండియుండును. அதுவே தேவ ரகசியம் நிறைவேறத்தக்கதான காலமாக இருக்கிறது. అది ఏ దేవుని యొక్క మర్మం నెరవేర్చబడవలసిన సమయమై ఉన్నది. இந்த தேவன் அநேகருக்கு ஒரு ரகசியமாய் காணப்படுகிறார். ఈ దేవుడైతే అనేకులకు ఒక మర్మముగానే కనబడుచున్నారు. இந்த தேவனை குறித்துதான மனிதன் அன்றைக்கு தான் முழு அளவில் அவரை குறித்து அறிந்து கொள்ள முடியும். ఈ దేవుని గూర్చి ఒక మనుషుడు ఆ దినమందే పూర్తి స్థాయికి తెలుసుకొనగలడు. அந்த தேவன் அன்றைக்கு யார் என்று மனிதன் கண்டுகொள்ளுவான். ఆ దేవుడు ఎవరో ఆ దినమందు మనుషుడు తెలుసుకొనును. அன்றைக்கு தேவன் அதிசயமான விதத்தில் அவர் கிரியை செய்யக்கூடியவராக இருப்பார். ఆ దినమందు దేవుడు ఆశ్చర్యమైన రీతిలో క్రియ చేయువారై ఉండును. சேனைகளின் கர்த்தர் என்னும் நாமமுள்ளதான அந்த தேவனை அன்றைக்கு அவர்கள் அறிந்து கொள்வார். సైన్యములకు అధిపతియగు ప్రభు అనే పేరిట ఆ దినమందు వారు ఆ దేవుని తెలుసుకొందురు. இந்த தேவன் ஒரு ரகசியமாக இருக்கிறார். ఈ దేవుడు ఒక మర్మమై ఉన్నారు. இந்த தேவனுடைய ரகசியங்களை அறிந்து கொள்ளத்தக்கதான அறிவை கர்த்தர் நமக்கு கொடுத்ததற்காக நாம் நன்றியுள்ளவர்களாக இருக்க வேண்டும். ఈ దేవుని గురించినటువంటి మర్మములు తెలుసుకొనడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప కొరకై మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. 5వதாக வாசிக்கிறோம், கிறிஸ்து ஒரு ரகசியமாக இருக்கிறார். 5వదిగా చదువుచున్నాము, క్రీస్తు ఒక మర్మమై ఉన్నారు. ஆண்டவராய் இயேசு கிறிஸ்து அநேகருக்கு புலப்படாத, அநேகர் விளங்கிக் கொள்ள முடியாத ஒரு ரகசியமாக இருக்கிறார். ప్రభువైన యేసు క్రీస్తు అనేక మందికి అర్థం కానటువంటి, అనేక మంది అవగాహన చేసుకోలేనటువంటి ఒక మర్మముగానే కనబడుచున్నారు. எபேசியர் 3ஆம் அதிகாரத்தில் அதை நாம் வாசிக்கிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం దాని గురించి చదువుచున్నాము. 4, 5, 6 வசனங்கள். 4, 5, 6 వాక్యం చదివేదము. இதை குறித்து நான் முன்னமே சுருக்கமாக எழுதியிருக்கிறேன். அதை நீங்கள் வாசிக்கையில் கிறிஸ்துவின் ரகசியத்தை குறித்து எனக்கு உண்டாயிருக்கிற அறிவை அறிந்து கொள்ளலாம். இந்த ரகசியம் இப்பொழுது அவருடைய பசுத்த அப்போஸ்தலருக்கும் தீர்க்கதரிசிகளுக்கும் ஆவியானவராலே வெளிப்படுத்தப்பட்டிருக்கிறது போல முற்காலங்களில் மனுபுத்திரருக்கு அறிவிக்கப்படவில்லை. கிறிஸ்துவை குறித்ததான ரகசியம் இப்பொழுது வெளியரங்கமாக்கப்பட்டிருக்கிறது. క్రీస్తుని గూర్చినటువంటి మర్మం ఇప్పుడు బయలుపరచబడి ఉన్నది. கிறிஸ்துவை குறித்ததான ரகசியத்தை குறித்து எனக்கு உண்டாயிருக்கிற அறிவை அறிந்து கொள்ளலாம். క్రీస్తుని గూర్చినటువంటి మర్మాన్ని గూర్చిన జ్ఞానాన్ని నాకున్నంత మటుకు మెరుగవచ్చును. இந்த ரகசியம்
ரகசியம் இப்பொழுது அவருடைய பரிசுத்த அப்போஸ்தலருக்கும் தீர்க்கதரிசிகளுக்கும் ஆவியானவராலே வெளிப்படுத்தப்பட்டிருக்கிறது. ఈ మర్మం అన్నది ఇప్పుడు తన యొక్క పరిశుద్ధ అపోస్తలులకును ప్రవక్తలకును ఆత్మ ద్వారా బయలుపరచబడి ఉన్నది. முற்காலங்களிலே மனுபுத்திரருக்கு அது அறிவிக்கப்படவில்லை. పూర్వ దినముల యందు మనుషులకు అది బయలుపరచబడలేదు. கிறிஸ்து ஒரு ரகசியமாக இருக்கிறார். క్రీస్తు ఒక రహస్యమై ఉన్నారు. கிறிஸ்துவை குறித்து பழைய ஏற்பாட்டு காலத்தில் வாழ்ந்துதான் அநேக தீர்க்கதரிசிகள் தீர்க்கதரிசனம் சொல்லி வைத்தார்கள். క్రీస్తుగా ముందుగా పాత నిబంధన కాలంలో జీవించినటువంటి అనేక మంది ప్రవక్తలు క్రీస్తుని గురించి వారు ప్రవచనములు చెప్పి ఉన్నారు. யூதர்கள் மேசியா வருவார் என்று விசுவாசித்தார்கள். యూదులు మెస్సయా వచ్చునని వారు విశ్వసించిరి. ஆனாலும் இந்த மேசியா வந்து பிறந்ததான இடமோ அவர்களால் நம்பக்கூட முடியாத இடமாக இருந்தது. మెస్సయా వచ్చి జన్మించిన స్థలమైతే వారు నమ్మలేనటువంటి ఒక స్థలమై ఉండెను. மேசியா வந்து தங்களை மீட்டுக் கொள்வார், தங்களுக்கு ஒரு ரட்சிப்பை தருவார் என்று விசுவாசித்தார்கள். మెస్సయా వచ్చి తమను విమోచించుకొనును, తమకు ఒక రక్షణ అనుగ్రహించునని వారు తలంచిరి. ரோம அரசாங்கத்திலிருந்து தங்களுக்கு ஒரு விடுதலை பெற்று தருவார் என்று விசுவாசித்தார்கள். రోమా ప్రభుత్వం నుంచి తమకు ఒక విడుదల పొంది ఇచ్చునని వారు విశ్వసించిరి. ஆனாலும் இந்த மேசியாவோ ஒரு மாட்டு தொழுவத்திலே வந்து ஒரு தச்ச குடும்பத்திலே பிறந்திருக்கிறார், இவர் எப்படி ரோமரை எதிர்த்து இந்த மீட்பை சம்பாதித்துக் கொடுக்க முடியும் என்றுதான் அவர்கள் எண்ணிக்கொண்டிருந்தார்கள். అయితే ఈ యేసు ప్రభు అయితే ఆయన ఒక వడ్రంగి వాని కుమారుని ఇంటిలో ఒక పశువుల పాకలో వచ్చి జన్మించి ఉన్నారు, ఈయన ఎలాగున ఒక విమోచన మనకు కలుగు చేయరని వారు తలంచుచుండిరి. கிறிஸ்து யார், அவரை பிதா ஏன் அனுப்பினார், அவர் செய்ய போகிறதான மீட்பின் கிரியை என்ன, இதை குறித்தெல்லாம் அவர்கள் அறிய முடியாதவர்களாய் காணப்பட்டார்கள். క్రీస్తు ఎవరై ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను ఎందుకని పంపించి ఉన్నారు, ఆయన చేయబోచున్నటువంటి విమోచన క్రియ ఎట్టిదో ఇవి ఏవి కూడా వారు గ్రహించలేని వారై ఉండిరి. கிறிஸ்துவை குறித்து அன்றைக்கு வாழ்ந்ததான ஜனங்கள் விளங்கிக் கொள்ளவே முடியவில்லை. క్రీస్తుని గూర్చి ఆ దినమందు బ్రతికిన ప్రజలు ఎంత మాత్రం అవగాహన చేసుకోలేకుండా పోయిరి. அவரை பின்பற்றி வந்ததான சீசர்கள் கூட அவருக்குள் இருக்கிறதான மறைந்திருக்கிறதான சத்தியத்தை முழுதுமாக விளங்கிக் கொள்ள முடியவில்லை. ఆయనను వెంబడించినటువంటి శిష్యులు సైతం కూడా ఆయనలో మరుగైనటువంటి ఆ మర్మాన్ని పూర్తిగా వారు తెలుసుకోలేకుండా పోయిరి. நான் எருசலேமிலே பாடுபடவும் சிலுவையிலே அறையப்படவும் கடந்து போகிறேன் என்று சொன்னபோது அதை அவர்கள் அங்கீகரிக்க ஏற்றுக்கொள்ள முடியவில்லை. నేను యెరూషలేములోనికి వెళ్లి శ్రమపడను, నేను చంపబడబోచున్నానని ఆయన చెప్పుచుండగా వారు దాన్ని స్వీకరించి అంగీకరించలేకపోయిరి. பேதுரு அவரை கடிந்து கொள்ள தொடங்கினான். పేతురు ఆయనను గద్దించడానికి ప్రారంభించెను. ஆண்டவரே, இது உமக்கு நேரிடக்கூடாது, ప్రభువా ఇది నీకు తటస్థించకూడదు, இது உமக்கு சம்பவிப்பதில்லை, ఇది నీకు సంభవించబోవడం లేదు. பேதுரு இப்படி அவரை கடிந்து கொள்ள தொடங்கினான். ఈ విధముగా పేతురు ఆయనను గద్దించడానికి ప్రారంభించెను. பேதுருவை பார்த்து ஆண்டவர் சொன்னார், அப்பாலே போ சாத்தான் என்று சொன்னான். పేతురుని చూచి ప్రభువు చెప్పెను, నా వెనుకకు పొమ్ము సాతానా. பேதுரு இந்த ரகசியத்தை அறியாதபடிக்கு அவன் சிலுவை மரணத்துக்கு எதிர்த்து நிற்கக்கூடியவனாய் காணப்பட்டான். పేతురు యొక్క మర్మాన్ని ఎరుగని రీతిలో శిలువ మరణానికి అతడు విరోధిగా కనబడి ఉన్నాడు. சிலுவையிலே அவர் போய் மரித்தால் தான் தனக்கு பாவ மன்னிப்பு கிடைக்கும், அப்பொழுதுதான் தேவராஜ்யத்தில் போக முடியும் என்கிற சத்தியத்தை அவன் அறிந்திருப்பான் என்று சொன்னால் அவரை சந்தோஷத்தோடு கூட அனுப்பி வைத்திருப்பான். క్రీస్తు శిలువ వేయబడవలెను, దాని ద్వారానే దేవుడు నాకు విమోచనను రక్షణను అనుగ్రహించునని అతడు ఆ యొక్క మర్మాన్ని తెలిసి ఉన్నట్లయితే సంతోషముగా అతడు క్రీస్తుని పంపించి ఉండును. கிறிஸ்து ஒரு ரகசியமாகவே காணப்பட்டார். క్రీస్తు ఒక మర్మముగానే కనబడి ఉన్నారు. கிரியைகள் ரகசியமாக இருந்தது. ఆయన యొక్క క్రియలు మర్మమై ఉండెను. அவர்களை ஆசாரியர்கள் விளங்கிக் கொள்ள முடியவில்லை. ఆయనను యాజకులు అవగాహన చేసుకునలేకుండా ఉండిరి. வேதபாரகர்கள் புரிந்து கொள்ள முடியவில்லை. ధర్మశాస్త్రోపదేశకులు ఆయనను అర్థం చేసుకునలేకపోయిరి. அவரை அறிய முடியவில்லை. పరిసయ్యులు ఆయనను తెలుసుకునలేకుండా పోయిరి. இப்படி நடக்கிறார், ఎందుకు ఈయన ఈలాగున அவர் இப்படி போதிக்கிறார், ఎందుకు ఈలాగున బోధించుచున్నారు, இப்படி எல்லாம் அதிசயங்களை செய்கிறார், ఎందుకని ఇలాంటి అద్భుతములు ఈయన చేయుచున్నారు, பாதையில் அவர் கடந்து போய் கொண்டிருக்கிறார், ఎందుకని ఈ త్రోవలో ఆయన గడిచి వెళ్ళుచున్నారు. அவர்களால் அறிந்து கொள்ள முடியாத ரகசியமாகவே அது காணப்படும். వారు తెలుసుకున్న జాలనటువంటి మర్మముగానే అది కనబడి ఉన్నది. அவருடைய மரணம் வரையிலும் அதை அவர்களால் அறிந்து கொள்ள முடியவில்லை. ఆయన యొక్క మరణం వరకు కూడా వారు దానిని తెలుసుకునలేకుండానే పోయిరి. ரகசியம் இப்பொழுதுதான் வெளிப்பட்டிருக்கிறது என்று சொல்லி அப்போஸ்தலனாகிய பவுல் எபேசியருக்கு எழுதுகிறார். ఈ మర్మం ఇప్పుడే బయలుపరచబడి ఉన్నదని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు పత్రిక రాయుచున్నాడు. அவருடைய பரிசுத்த அப்போஸ்தலர்களுக்கும் தீர்க்கதரிசிகளுக்கும் அது இப்பொழுதுதான் வெளிப்படுத்தப்படுகிறது. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి అపోస్తలులకు ప్రవక్తలకు ఇప్పుడే అది బయలుపరచబడి ఉన్నది. முற்காலங்களில் அது அறிவிக்கவே படவில்லை. పూర్వ కాలములలో ఇది బయలుపరచబడలేదు. கிறிஸ்து ஒரு ரகசியமாக இருக்கிறார். క్రీస్తు ఒక మర్మమై ఉన్నారు. இந்த ஆண்டவராய் இயேசு கிறிஸ்து இன்றைக்கு மனிதன் அறிய முடியாதவனாக இருக்கிறார். ఈ ప్రభువైన యేసు క్రీస్తును నేడు మానవుడు గ్రహించలేని వాడై ఉన్నాడు. முழு மனுக்குலத்தின் பாவத்தையும் சுமந்து தீர்த்தவராய் இந்த பூமியிலே கடந்து வந்ததான இயேசு கிறிஸ்துவை மனிதன் அறிய முடியாத நிலவரத்தில் காணப்படுகிறார். సర్వ మానవుల యొక్క పాపమును మోసి తీర్చినటువంటి యేసు ప్రభుని సరైన రీతిలో ఎరుగని స్థితిలో నేడు మానవులు కనబడుచున్నారు. அவனுக்காக ஜீவனை கொடுத்ததான
உண்மையான இந்த மெய் ரட்சகராகிய கிறிஸ்தனை மனிதன் அறிந்து கொள்ள முடியாத இடத்துல காணப்படுகிறான். అతని కొరకై ప్రాణం పెట్టినటువంటి నిజమైన రక్షకుడైనటువంటి క్రీస్తును అతను గ్రహించుకోలేకుండానే స్థితిలో కనబడుచున్నాడు. அவனுடைய ஜீவனை எடுத்துக்கொள்ளத்தக்கதான இடத்திலே அவன் தன் கவனத்தை வைக்கிறான். தன் ஜீவனை தனக்காக கொடுத்ததான கிறிஸ்துவின் மீது அவன் கவனத்தை வைக்காதவனாக இருக்கிறான். తన యొక్క ప్రాణమును తీసుకుని వాడుచున్న మీద అతడు లక్ష్యం ఉంచుతున్నాడు, కానీ తన యొక్క ప్రాణాన్ని అతని కొరకై ఉంచినటువంటి వాణిని అతడు లక్ష్యం ఉంచలేకుండా పోవుచున్నాడు. அவனுடைய ஜீவனுக்கு மரணத்தை உண்டாக்கத்தக்கதான கொடிய வல்லமைகளிடத்திலே அவன் விசுவாசத்தை வைத்து அவைகளை பின்பற்றி போய் கொண்டிருக்கிறான். தனக்காக ஜீவனை கொடுத்ததான இயேசுவோ அவனுடைய கண்களுக்கு மறைக்கப்பட்டவனாகவே இருக்கிறார். తన యొక్క జీవానికి మరణాన్ని కలుగు చేయించినటువంటి దుష్ట శక్తులను అతడు లోబడి వాటికి భయపడి వెలుచున్నాడే, కానీ తన కొరకై ప్రాణం పెట్టినటువంటి క్రీస్తును అతడు విశ్వసించలేకుండానే పోవుచున్నాడు. இந்த ரகசியத்தை தேவன் தம்முடைய ஆவியினால் நமக்கு வெளிப்படுத்தி கொடுத்தார். ఈ మర్మాన్ని అయితే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకు బయలుపరిచి ఉన్నారు. கிறிஸ்துவை நாம் எப்படி ஏற்றுக்கொண்டோம்? ఈ క్రీస్తుని మనం ఎలాగున స్వీకరించి ఉన్నాము? நம்முடைய உள்ளத்துக்குள்ளே வந்தார். ఆయన ఎలాగున మన అంతరంగంలోనికి ప్రవేశించెను? విశ్వాసిக்க முடிந்தது. ఆయనను మనం ఎలాగున విశ్వసించగలిగితిమి? இந்த ரகசியத்தை நாம் எப்படி அறிந்து கொண்டோம்? ఈ మర్మాన్ని మనం ఎలాగున తెలుసుకొంటిమి? ஆவியானவர் இவைகளை நமக்கு வெளிப்படுத்தினார். ఆత్మైన వారు వీటిని మనకు బయలుపరిచి ఉన్నారు. పరిశుద్ధ అపోస్తలులను தீர்க்கதரிசிகளால் அதை வெளிப்படுத்தினார். తన పరిశుద్ధ అపోస్తలుల ద్వారాను ప్రవక్తల ద్వారాను దీనిని బయలుపరిచి ఉన్నారు. రహస్యத்தை విశ్వాసికతకదాన విశ్వాసத்தை కర్త நம்முடைய హృదయத்தில் தந்தார். ఈ మర్మాన్ని విశ్వసింపదగినటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. கிறிஸ்து ஒரு பெரிய ரகசியமாக இருக்கிறார். క్రీస్తు ఒక గొప్ప మర్మమై ఉన్నారు. இந்த கிறிஸ்துவின் ரகசியத்தை அறிந்து கொள்ளத்தக்கதான அறிவும் வெளிப்படுத்தலும் கர்த்த நமக்கு தந்ததற்காக நாம் நன்றி உள்ளவர்களாக இருப்போம். ఈ క్రీస్తుని తెలుసుకున్నవలసిన విషయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానము కొరకై మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉందము. ஆறாவதாக கிறிஸ்துவும் சபையும் ஒரு பெரிய ரகசியமாக இருக்கிறார். ఆరవదిగా క్రీస్తు సంఘం ఒక గొప్ప మర్మమై ఉన్నారు. ఎఫెసీయుల 5వ అధ్యాయం 32వ వచనத்தில் వాసిக்கிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వాక్యం చదువుచున్నాము. இந்த ரகசியம் பெரியது, நான் கிறிஸ்துவை பற்றியும் சபையை பற்றியும் சொல்லுகிறேன். கிறிஸ்துவும் சபையும் ஒரு பெரிய ரகசியமாக இருக்கிறது. క్రీస్తు సంఘం ఒక గొప్ప మర్మమై ఉన్నది. இந்த கிறிஸ்துவுக்கும் சபைக்கும் இருக்கிறதான உறவு என்ன? ఈ క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? இது ஒரு ரகசியமாக மனிதன் விளங்கிக் கொள்ள முடியாத ஒரு ரகசியமாக காணப்படுகிறது. మానవుడు తెలుసుకొనలేనటువంటి ఒక రహస్యముగానే ఇది కనబడుచున్నది. கிறிஸ்துவுக்கும் சபைக்கும் இருக்கிறதான ஐக்கியம் என்ன? క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి ఐక్యత ఏమిటి? கிறிஸ்து சபையை குறித்து வைத்திருக்கிறதான சிந்தை என்ன? క్రీస్తు సంఘాన్ని గురించి వచ్చినటువంటి మనస్సు ఏమిటి? 27వ వచనத்தில் వాసిக்கிறோம். 27వ వాక్యం చదువుచున్నాము. கரை திரை முதலானவைகள் ஒன்றும் இல்லாமல் பரிசுத்தமும் பிழையற்றதுமான மகிமையுள்ள சபையாக அதை தமக்கு முன் நிறுத்திக் கொள்வதற்கும் தம்மை தாமே அதற்காக ஒப்புக் கொடுத்தார். கரை திரை பிழையற்றதான ஒரு பரிசுத்த சபையாக தம்மை அதற்குன்பாக நிறுத்திக் கொள்வதற்காக தம்மை தாமே அதற்காக ஒப்பு கொடுத்தார். కళంకమైనను మడత అయినను మచ్చ అయినను మరి అట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టడానికి కోసమై ఆయన తన్ను తానే సమర్పించుకొని ఉన్నారు. கிறிஸ்துவுக்கும் நமக்கும் சபைக்கும் இருக்கிறதான அந்த ரகசியம் என்ன? క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి ఆ మర్మం ఏమిటి? அதை நாம் எசையாவின் தீர்க்கதரிசன புத்தகம் 54వ అధ్యాయం 5, 6 వచనங்களில் వాసిக்கலாம். దాని గురించి యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 5, 6 వాక్యములలో మనం చదవగలము. உன் சிருஷ்டிகரே உன் நாயகர், சேனைகளின் கர்த்தர் என்பது அவருடைய நாமம். இஸ்ரவேலின் பரிசுத்தர் உன் மீட்பர், அவர் சர்வ பூமியின் தேவன் எனப்படுவார். கைவிடப்பட்டு மனம் நொந்தவளான ஸ்திரீயை போலவும் இளம் பிராயத்தில் விவாகம் செய்து தள்ளப்பட்ட மனைவியை போலவும் இருக்கிற உன்னை கர்த்தர் அழைத்தார் என்று உன் தேவன் சொல்கிறார். தேவன் ஒரு மனிதனை எந்த சூழ்நிலையில் அழைக்கிறார்? దేవుడు ఒక మనిషిని ఏ స్థితి యందు పిలుచుచున్నారు? கைவிடப்பட்டு மனநொந்தவளான ஸ்திரீயை போலும் இளம் பிராயத்தில் விவாகம் செய்து தள்ளப்பட்ட மனைவி போலும் இருக்கிற உன்னை கர்த்தர் அழைத்தார். విడువబడి దుఃఖాక్రాంతురాలై భార్యను పురుషుడు రప్పించినట్లుగా, తృణీకరించబడినటువంటి యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగానే సంఘం కనబడుచున్నది. இந்த అழைப்புக்கு பிறகு கிறிஸ்துவுக்கும் సభைக்கும் இருக்கிறதான ఐక్యం ఉరవు ఎప్పటిపట్టதாக இருக்கிறது? ఇట్టి స్థితిలోనే క్రీస్తు ఒకరిని పిలుచుచున్నాడు. ఈ పిలుపుకు తరువాత క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి ఐక్యత ఎటువంటిదిగా కనబడుచున్నది? உன் சிருஷ்டிகரே உன் நாயகர், నీ సృష్టికర్తయే నీకు భర్త అయ్యున్నాడు. సృష్టికర్తరాகிய தேவன் நம்முடைய நாயகராக மாற்றப்படுகிறார். సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే మనకు భర్తగా మారుచున్నారు. ஒருவன் பாவமன்னிப்பாகி ரட்சிப்பை பெற்று ஞானஸ்நானம் எடுத்து சபையிலே அவன் விசுவாசியாக மாறுகிறான். ఒకడు పాపక్షమ
పాపమైనటువంటి రక్షణను పొంది అతడు మారు మనసు పొంది సంఘములో విశ్వాసిగా మారుచున్నాడు. அவன் கிறிஸ்துவுக்கு மனைவியாக காணப்படுகிறான். అతడు క్రీస్తునకు భార్యగానే కనబడుచున్నాడు. கிறிஸ்துவும் சபையும் இருக்கிறதான ரகசியம் என்ன? క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి మధ్యలో మర్మం ఏమిటి? அவன் கிறிஸ்துவுக்கு இப்பொழுது ஒரு மனைவியை போல காணப்படுகிறான். ఇప్పుడైతే అతడు క్రీస్తునకు ఒక భార్యగా కనబడుచున్నాడు. ஸ்திரீக்கு புருஷன் தலையாக இருக்கிறது போல கிறிஸ்து சபைக்கு தலையாக இருக்கிறார். ఏ విధముగా అయితే స్త్రీకి భర్త పురుషుడు ఉన్నవాడు శిరస్సు అయ్యున్నాడో అదే విధముగా సంఘమునకు శిరస్సు క్రీస్తు అయ్యున్నారు. சிருஷ்டிகராக இருக்கிறதான தேவன் நம்முடைய நாயகராக மாறுகிறான். సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు తామే మనకు నాయకుడుగాను భర్తగాను మారుచున్నాడు. சபைக்கும் கிறிஸ்துவுக்கும் இருக்கிறதான உறவு ஐக்கியம் ஒரு மனைவிக்கும் ஒரு புருஷனுக்கும் இருக்கிறதான ஐக்கியத்துக்கு ஒப்பாக காணப்படுகிறது. సంఘమును క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఐక్యత ఉన్నది ఒక భార్యకు భర్తతో ఉన్నటువంటి ఐక్యతకు పోల్చబడి చెప్పబడుచున్నది. சபைக்கும் கிறிஸ்துவுக்கும் அது போன்றதான நிழலாட்டமான அனுபவத்திலே தான் இந்த எபேசியர் 5ஆம் அதிகாரத்தில் புருஷனுக்கும் மனைவிக்கும் ஒப்பிட்டு எழுதப்பட்டிருக்கிறது. సంఘమునకు క్రీస్తుకు ఉన్నటువంటి అటువంటి సందర్భములనే సాదృశ్యముగా ఉంచబడి భార్యకు భర్తలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నది. சபைக்கும் கிறிஸ்துவுக்கும் இருக்கிறதான உறவு கர்த்தருடைய வருகையில மாற்றப்படுகிறது. సంఘమును క్రీస్తుకున్నటువంటి సంబంధమున్నది ప్రభు యొక్క రాకడలో మార్చబడుచున్నది. ஆண்டவராய் இயேசு கிறிஸ்துவின் வருகையில கரைதிரை முதலானவைகள் ஒன்றுமில்லாமல் பரிசுத்தமும் பிழையற்றதுமாக இருக்கிறதான தேவனுடைய சபை அவருக்கு மனவாட்டியாக மாறுகிறது. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో మచ్చ డాగు ముడత మరి అట్టి ఏదీ లేకుండా నిష్కలంకమైనది గాను పరిశుద్ధమైనది గాను కనబడుచున్నటువంటి సంఘమున్నది ఆయన రాకడలో పెండ్లి కుమార్తెగా మార్చబడుచున్నది. உலகத்தை பொறுத்தான விஷயத்துல ஒருவள் மனவாட்டி மாறி ஒருவனுக்கு மனைவியாக లోకమును గూర్చిన విషయమందు ఒకతే పెండ్లి కుమార్తెగా మార్చబడిన తరువాతనే భార్యగా మార్చబడుచున్నది. ஆனாலும் கிறிஸ்துவ ஜீவியத்திலே ஒருவன் மனைவியாக இருந்து அவருக்கு மனவாட்டியாக மாறுகிறார். అయితే క్రైస్తవ జీవితంలో ఒకతే భార్యగా ఉన్న తరువాతనే ఆయనకు పెండ్లి కుమార్తెగా మార్చబడుచున్నది. கிறிஸ்துவும் சபையும் இது ஒரு பெரிய ரகசியமாக இருக்கிறது. క్రీస్తు సంఘము ఇది గొప్ప మర్మమై ఉన్నది. இந்த ரகசியத்தை அறிந்து கொண்டு ஜீவிக்கிறவர்கள் தான் மணவாள் வரும் பொழுது மணவரைக்குள்ள பிரவேசிக்க முடியும். ఈ మర్మాన్ని ఎరిగిన జీవిస్తున్న వారే పెండ్లి కుమారుడు ఏర్తించుచున్నప్పుడు ఆయన యొక్క గదిలోనికి ప్రవేశించగలరు. நமக்கு அவர் நாயகராக இருக்கிறார். మనకు ఆయన నాయకుడై ఉన్నారు. சிருஷ்டிகர்த்தர் நம்முடைய நாயகராக காணப்படுகிறார். సృష్టికర్తే మనకు భర్త అయి కనబడుచున్నారు. அருமையான தேவனுடைய பிள்ளையே, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, நம்முடைய சிருஷ்டிகர்த்தராகிய நம்முடைய ஆண்டவர் நம்முடைய நாயகராக இருக்கிறார். మన సృష్టికర్త అయినటువంటి మన ప్రభువే మనకు నాయకుడై ఉన్నారు. இவைகள் பெரிதான ரகசியமாக இருக்கிறது. ఇవన్నీ గొప్ప మర్మములై ఉన్నవి. கிறிஸ்துவும் சபையும் இந்த ஐக்கியத்தில் காணப்பட்டால் தான் மனவாட்டியாக எடுத்துக்கொள்ளப்பட முடியும். క్రీస్తు సంఘం ఈ ఐక్యతలో కనబడినప్పుడు మటుకే పెండ్లి కుమార్తెగా కొనిపోబడగలదు. கிறிஸ்து சபைக்கு தலையாக இருக்கிறார். క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నారు. சபை கிறிஸ்துவுக்கு எல்லா நிலவரத்திலும் கீழ்ப்படிந்து அன்பு கூறுகிறாய் காணப்பட வேண்டும். సంఘం సమస్త విధములుగా క్రీస్తునకు లోబడి ఆయనను ప్రేమించినదిగా కనబడవలెను. சபைக்கும் கிறிஸ்துவுக்கும் ஒரு நெருங்கிய ஐக்கியம் உண்டு. సంఘమునకు క్రీస్తునకు ఒక సన్నిహితమైనటువంటి ఐక్యత ఉన్నది. சபை கிறிஸ்துவுக்கு ஏற்றதான இடத்துல ஜீவிக்க வேண்டும். సంఘం క్రీస్తునకు తగినటువంటి స్థితిలోనే జీవించాలి. கரைதறி முதலானவைகள் ஒன்றுமில்லாமல் பரிசுத்தமும் பிழையற்றதுமான மகிமுள்ள சபையாக தமக்கு நிறுத்திக் கொள்வதற்காக கர்த்தர் தம்மை தாமே ஒப்புக்கொடுத்திருக்கிறார். మచ్చ డాగు ముడత మరి అటిది ఏదినూ లేకుండా నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను సంఘము నిలబెట్టడానికి ప్రభువు తన్ను తానే అందు నిమిత్తమై సమర్పించుకుని ఉన్నారు. இந்த ரகசியங்களை ஒரு மனுஷன் சரியாக நிதானித்து அறிந்து கொண்டால்தான் அவனுடைய நித்தியத்தை தேவனுடைய ராஜ்யத்தில் கழிக்க முடியும். ఈ మర్మాన్ని ఒక మనుషుడు సరిగా అర్థం చేసుకుని వాటిని గైకొనుచున్నప్పుడు మట్టుకే అతడు తన యొక్క నిత్య రాజ్యాన్ని దేవునితో కూడా గడపగలడు. இந்த ரகசியங்களை ஒருவன் சரியாக ஆராய்ந்து நிதானிக்காவிட்டால் தன்னுடைய மகிமையான பந்தய பொருளை இழந்து போய் விடுவான். ఈ యొక్క మర్మాన్ని ఒకడు సరిగా పరిశీలన చేసి వాటిని నిదానించకుండా పోయినట్లయితే అతడు తన యొక్క పందెపు బహుమానాన్ని కోల్పోవును. இந்த காரியங்களை ஆராய்ந்து கண்டுபிடிக்கிறவர்கள் பலரும் பலவிதங்களில் வியாக்கியானம் பண்ணி கிறிஸ்துவ ஜீவியத்தை நஷ்டப்படுத்தி கொண்டிருக்கிறார். ఈ యొక్క విషయాన్ని పరిశీలన చేసి చూసుకునవలసిన వారు పలువిధమైనటువంటి వ్యాఖ్యానములు చేసి క్రైస్తవ జీవితాన్ని వారు నష్టపరుచుకొనిచున్నారు. இந்த ரகசியத்தை சிலர் மறுதலிக்கக்கூடியவர்களாய் காணப்படுகிறார். ఈ రహస్యాన్ని కొంతమంది తృణీకరించు వారై కనబడుచున్నారు. இந்த ரகசியத்தினுடைய பொருளை வேறு விதமாக புரிந்து கொண்டு தங்களுடைய ஜீவியத்தினுடைய ஓட்டத்தை வேறு திசையில ஓடும்படியாக திருப்பி விடுகிறார்கள். ఈ రహస్యం యొక్క భావాన్ని మరొక విధముగా వారు త్రిప్పుకొని తమ జీవితపు యొక్క పరుగుని వారు మరొక త్రోవలో మరల్చుకొని మరొక త్రోవలో వారు ముగించుకోరుచున్నారు. தவளையை வைத்து ஆராய்ச்சி செய்கிறதான ஒருவன் ஒரு சந்தர்ப்பத்தில் ஒரு தவளையை பிடித்துக் கொண்டு வந்தான். కప్పను ద్వారా పరిశోధిస్తున్నటువంటి ఒకరు ఒకమారు ఒక కప్పను తీసుకుని వచ్చాను. தவளைக்கு இருக்கிறதான 4 கால்களிலே ஒரு காலை துண்டித்தான்.
ఆ కప్పకు ఉన్నటువంటి 4 కాళ్ళలో ఒక కాళ్ళను తుండించెను. அந்த தவளையை பார்த்து ஜம்ப் என்று சொன்னான். ఆ కప్పను చూచి గంతులు వేయమని చెప్పాను. அது குதித்தது. అది గంతులు వేసెను. அவன் எழுதினான் தன்னுடைய நோட்டு புத்தகத்திலே. అతడు తన యొక్క నోట్ బుక్ లో ఇలాగ రాశాను. தவளைக்கு ஒரு கால் இல்லாவிட்டாலும் 3 கால் இருந்தால் அதனால் குதிக்க முடியும். కప్పకు ఒక కాలు లేకుండా పోయినను 3 కాళ్ళున్నను అది గంతులు వేయగలదు. இரண்டாவதாக மற்றொரு காலை வெட்டினான். రెండవదిగా మరొక కాలును కూడా నరికెను. இப்பொழுது அதற்கு 2 கால் தான் இருக்கிறது. ఇప్పుడు దానికి 2 కాళ్ళే ఉన్నవి. திரும்பமாக ஜம்ப் என்று சொன்னான். మరలా జంప్ అని చెప్పాను. அந்த தவளை 2 காலிலே குதித்தது. ఆ యొక్క కప్ప 2 కాళ్ళలో గంతులు వేసెను. 2 காலையும் தவளைக்கு 2 காலை வெட்டிவிட்டாலும் அது குதிக்கும் என்று தன் நோட்டு புத்தகத்தில் குறிப்பெழுதினான். కప్పకు 2 కాళ్ళు నరికినను అది గంతులు వేయగలదని తన యొక్క నోట్ పుస్తకంలో అతడు గుర్తించెను. திரும்பமாக 3வது காலை வெட்டினான். తర్వాతదిగా 3వ కాలు నరికెను. இப்பொழுது அதற்கு 1 கால் தான் இருக்கிறது. ఇప్పుడు దానికి ఒక కాలే ఉన్నది. திரும்பமாக ஜம்ப் என்று சொன்னான். మరలా గంతులు వేయమని చెప్పాను. அது 1 காலிலே குதித்தது. అది ఒంటి కాలుతో గంతులు వేసెను. அவன் எழுதினான். అతడు వ్రాసెను. தவளைக்கு 1 கால் இருந்தால் அதனாலே குதிக்க முடியும். కప్పకు ఒక కాలునను అది గంతులు వేయగలదు. கொஞ்ச நேரத்துக்கு பிறகு அந்த 1 காலையும் வெட்டி விட்டான். కొద్దిసేపు తర్వాత ఒక్క కాలుని కూడా నరికెను. இப்பொழுது தவளை 4 காலும் இல்லாது இருக்கிறது. ఇప్పుడు ఆ కప్పకు 4 కాళ్ళు లేకుండా ఉన్నవి. இப்போ சொன்னான் ஜம்ப் என்று சொன்னான். ఇప్పుడు దాన్ని చూసి గంతులు వేయమని చెప్పాను. தவளைக்கு ஒன்றும் செய்ய முடியாமல் படுத்து கிடந்தது. ఆ కప్ప ఏమీ చేయలేకుండా పడుకునేను. தன் நோட்டு புத்தகத்தில் எழுதினான். తన నోటు బుక్ లో ఇలాగ వ్రాసెను. தவளைக்கு 4 காலை வெட்டி விட்டால் காது கேட்காதென்று. ఆ యొక్క కప్పకు 4 కాళ్ళు నరికినట్లయితే చెవులు వినబడవు. அதுபோலதான் இன்றைக்கு சில காரியங்களை ஆராய்ந்து கண்டுபிடிக்கிறவர்கள் மாறுபாடாக கண்டுபிடித்து ஜீவித்தை நஷ்டப்படுத்துகிறார்கள். అలాగునే కొంతమంది ఈ దినములలో వారు ఏదో కనుగొనవలనని వారు ప్రయాసపడి తప్పైన వాటి రీతిలో వారు కనుగొని తమ జీవితాన్ని నష్టపరుచుకొనుచున్నారు. கிறிஸ்துவின் ரகசியங்களை சரியாக அறிந்து கொள்வோம் என்று சொன்னால் நித்திய ஜீவனுக்குள்ள பிரவேசிப்பது நமக்கு லகுவாக இருக்கும். క్రీస్తు యొక్క మర్మాన్ని మనం సరిగా తెలుసుకున్నట్లయితే నిత్య జీవములోనికి ప్రవేశించడం మనకు సులువుగా ఉండును. நாம் விசுவாசத்தின் ரகசியத்தை அறிந்து கொள்வோம். మనం విశ్వాసం యొక్క మర్మాన్ని తెలుసుకుందాము. சுவிசேஷத்தின் ரகசியத்தை அறிந்து கொள்வோம். సువార్త యొక్క మర్మాన్ని తెలుసుకుందాము. தேவ ராஜ்யத்துடைய ரகசியத்தை அறிந்து கொள்வோம். దేవుని రాజ్యంను గూర్చిన మర్మాన్ని తెలుసుకుందాము. நம்முடைய தேவன் ஒரு ரகசியமாக இருக்கிறார். మన దేవుడు ఒక మర్మమై ఉన్నారు. கிறிஸ்து ஒரு ரகசியமாக இருக்கிறார். క్రీస్తు ఒక మర్మమై ఉన్నారు. கிறிஸ்துவும் சபையும் பெரிய ரகசியமாக இருக்கிறது. క్రీస్తు సంఘం గొప్ప మర్మమై ఉన్నారు. அருமையான தேவனுடைய பிள்ளையே, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, இந்த 6 விதமான ரகசியங்களை நாம் இன்றைக்கு சிந்தித்திருக்கிறோம். ఈ 6 విధమైనటువంటి మర్మములు మనం నేడు ధ్యానించి ఉన్నాము. இந்த 6 விதமான ரகசியங்கள் இனியும் உண்டு. ఇంకను 6 విధమైన మర్మములు ఉన్నవి. நாம் நேரம் குறுகினதா இருக்கிறதுனாலே முடித்துக் கொள்வோம். సమయం క్లుప్తమైనందువలన ముగించుకొనుచున్నాము. அடுத்த வாரத்திலே நாம் மற்ற 6 ரகசியங்களை தேவசித்தமானால் சிந்திக்கலாம். రాబోచున్న వారంలో దేవుని చిత్తమైతే తక్కిన 6 మర్మములు మనం ధ్యానించుదాము. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, இந்த தேவனுடைய ராஜ்யத்தினுடைய ரகசியங்களை அறிந்து கொள்ளத்தக்கதான அறிவை கர்த்தர் நாட்கள் நமக்கு தந்திருக்கிறார். ఈ దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మములు ఎరిగే దినాలను దేవుడు మనకి ఈ దినములలో పొడిగించి ఉన్నారు. நாம் கிறிஸ்துவின் மனைவியாக பூமியிலே ஜீவித்துக் கொண்டு வருகிறோம். మనం క్రీస్తు యొక్క భార్యగా ఈ భూమిలో జీవించుచున్నాము. நமக்கு கிறிஸ்து தலையாக இருக்கிறார். మనకు క్రీస్తు శిరస్సు ఉన్నారు. நாம் சரீரத்தினுடைய அவயங்களாய் మనం காணப்படுகிறோம். శరీరం యొక్క అవయములమై కనబడుచున్నాము. கிறிஸ்து நம்முடைய நாயகராக இருக்கிறார். క్రీస్తు మనకు భర్త అయి ఉన్నారు. கர்த்தர் சிருஷ்டிகர்த்தராகி அவர் நமக்கு நாயகராக மாறி இருக்கிறார். ప్రభు అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడే మనకు భర్తగా మారి ఉన్నారు. சிருஷ்டிகர்த்தராகி இந்த தேவன் நமக்காக ஜீவனை கொடுத்து நாயகராக மாறி இருக்கிறார். సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు మన కొరకై తన ప్రాణం పెట్టి మనకు భర్తగా మారి ఉన్నాడు. சிருஷ்டிகர்த்தராகி நம்முடைய ஆண்டவர் நமக்கு நாயகராக இருக்கிறார். సృష్టికర్త అయినటువంటి మన దేవుడే మనకు ప్రభువుగా మారి ఉన్నారు. வேறு நாயகர்கள் உனக்கு வேண்டாம். మరొక భర్తలు నీకు ఉండవద్దు. வேறு ஆண்டவன்மார்கள் உனக்கு வேண்டாம். మరొక ప్రభువులు నీకు ఉండవద్దు. காலத்தில் உன்னை வேறு ஆண்டவன்மார்கள் ஆண்டு கொண்டிருக்கலாம். ఇంతకాలం మరొక ప్రభువు నిన్ను ఏలుబడి చేయుచు ఉండవచ్చును. இப்பொழுது உன் நாயகர் மாத்திரமே உன் ஆண்டவர். ఇప్పుడు నీ ప్రభువు మటుకే నీకు భర్త అయి ఉన్నారు. சிருஷ்டிகர்த்தர் இப்பொழுது உன் நாயகராக மாறி నీ இருக்கிறார். యొక్క సృష్టికర్తే నీకు ఇప్పుడు భర్తగా మారి ఉన్నారు. கிறிஸ்துவின் மனைவியாக இருக்கிறோம். మనం క్రీస్తు యొక్క భార్యగా ఉన్నాము. ஒரு நாள் வரப்போகிறது. ఒక దినం రాబోచున్నది. அன்றைக்கு நாம் மனவாட்டியாக மாறி எடுத்துக்கொள்ளப்பட ఆ போகிறோம். దినం మనం పెండ్లి కుమార్తెగా మార్చబడి కొనిపోబడబోచున్నాము. மனைவியாக கிறிஸ்துவுக்கு ஏற்றதான ஜீவியம் செய்கிறவர்கள் தான் மனவாட்டியாக
மாற போகிறார். భార్యగా క్రీస్తుకు తగిన జీవితము చేయుచున్న వారే పెండ్లి కుమార్తెగా మార్చబడగలరు. நாம் மனவாட்டியாக மாறுவதே நம்முடைய ஜீவியத்துடைய ரகசியமாக మనం இருக்கிறது. పెండ్లి కుమార్తెగా మార్చబడడమే మన జీవితం యొక్క రహస్యమై ఉన్నది. நாம் అలంకరించబడ్డదాన మనవాళ్ళనికి ఏற்றదాన మనవాటిயாக మార நம்ம ఒప్పు கொடுப்போமா? మనం అలంకరించబడినటువంటి పెండ్లి కుమారునికి తగినటువంటి పెండ్లి కుమార్తెగా మార్చబడడానికి మన జీవితాన్ని முதலானவைகள் ஒன்றுமில்லாதபடிக்கு பரிசுத்தமும் மகிமையற்றதான மனவாட்டி யாரோ அவரையே கத்த சேர்த்துக் கொள்ள போகிறார். మచ్చ డాగు ముడత మరి అట్టిది ఏదీ లేకుండా నిష్కపటమైనది పరిశుద్ధమైనది మహిమ కలిగినటువంటి సంఘాన్ని చేర్చుకోవడానికి ప్రభువు యత్నించబోతున్నారు. அதற்காகவே கிறிஸ்து தம்மை தாமே ஒப்பு கொடுத்திருக்கிறார். అందు నిమిత్తమే క్రీస్తు తన్ను తాను సమర్పించుకొని ఉన్నారు. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, கரைதிரை பிழையற்றதான பரிசுத்த ஜீவியம் செய்யும்படியாக நம்ம ஒப்பு கொடுப்போமா? మచ్చ డాగు ముడతలైనటువంటి పరిశుద్ధమైన జీవితము చేయడానికి మనల్ని సమర్పించుకుందాము. இந்த ரகசியம் பெரியது. ఈ మర్మం గొప్పది. நான் கிறிஸ்துவை பற்றியும் சபையை பற்றியும் சொல்லுகிறேன். నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్పుచున్నాను. இந்த பெரிய ரகசியத்தை கர்த்தர் நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். ఈ గొప్ప రహస్యాన్ని ప్రభు మనకు బయలుపరిచి ఉన్నారు. அந்த ரகசியமே கிறிஸ்துவுக்கு நாம் மனவாட்டி மனைவியாக இருந்து மனவாட்டியாக மாற போகிறோம். ఆ మర్మమే క్రీస్తుకు మనం భార్యగా ఉండి పెండ్లి కుమార్తెగా మార్చబడడము. அவருடைய மனவாட்டியாக மாறும்படி நம்மை தாழ்த்தி ஒப்பு கொடுப்போமா? ఆయన పెండ్లి కుమార్తెగా మార్చబడడానికి మనల్ని తగ్గించి సమర్పించుకుందాము. மணவாளன் சீக்கிரமாக வரப்போகிறார். పెండ్లి కుమారుడు త్వరగా ఏతించబోతున్నాడు. தன்னை ஆயத்தப்படுத்தினாள் என்று சொல்ல கேட்டு పెండ్లి కుమార్తె తన భార్య తను సిద్ధపరచుకుని చెప్పగా వింటే மணவாட்டி தன்னை ஆயத்தப்படுத்தினாள் என்று சொல்ல கேட்டு పెండ్లి కుమార్తె తను సిద్ధపరచుకుని వినగా చెప్పగా వింటే பிரகாசமான வெள்ளி வஸ்திரம் அவளுக்கு தரிக்கப்பட்டது. ప్రకాశవంతము సన్నని నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. அந்த வெள்ளி வஸ்திரம் பரிசுத்தவான்களின் நீதியே. ఆ సన్నపు నారబట్టలు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, மணவாளன் வருகிறார். పెండ్లి కుమారుడు ఏతించుచున్నాడు. மணவாளன் வருகிறார். పెండ్లి కుమారుడు ఏతించుచున్నాడు. மணவாட்டி தன்னை ஆயத்தப்படுத்தினாள் என்று சொல்ல கேட்டு కుమార్తె తను సిద్ధపరచుకుని చెప్పగా వింటేనే கிறிஸ்து மணவாட்டியே உன்னை ஆயத்தப்படுத்திக் கொள்ளு. క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను సిద్ధపరచుకొనుము. கிறிஸ்து மணவாட்டியே உன்னை ஆயத்தப்படுத்திக் கொள்ளு. క్రీస్తు పెండ్లి కుమార్తెను సిద్ధపరచుకొనుము. கிறிஸ்து வருகிறார். క్రీస్తు రాబోచున్నాడు. மணவாட்டியாகிய நாம் நம்மை ஆயத்தப்படுத்துவோம். పెండ్లి కుమార్తెను మనం సిద్ధపరచుకుందాం. இயேசு வருகிறார். పెండ్లి కుమారుడు యేసు రాబోచున్నాడు. எக்கால சத்தம் தொனிக்க போகிறது. சீக்கிரமாக வரப்போகிறார். యేసు త్వరగా రాబోచున్నాడు. அவருக்கு ஏற்ற மணவாட்டியை நம்மை மாற்றிக்கொள்வோம். ఆయనకు తగిన పెండ్లి కుమార్తెగా மகிமை మార్చబడదాము. ராஜ்யத்தில் பிரவேசிக்க நம்ம எப்ப கொடுப்போம்? గ్రహించడానికి మనం సమర్పించుకుందాము. நமக்கு உதவி செய்வாரா? ప్రభు తామే మనకు సహాయం చేయను గాక. என் சிருஷ்டிகரே என் நாயகரே என்னை அவசத்தினால் கழுவி என் சிருஷ்டிகரே என் நாயகரே என்னை அவசத்தினால் கழுவி தங்களையாம் ஒன்னீர் என்னை நிறுத்தி கலங்கிடா கண்ணீர் சோமாசம் தங்கி கண்மலையாம் ஒன்னீர் என்னை நிறுத்தி கலங்கிடா கண்ணீர் சோமாசம் தங்கி எப்போவருமே சேனைய நாவலை கேட்டிடவே எப்போவருமே சேனைய நாவலை கேட்டிடவே பொன்னாக கண்டிட மாசில்லாதனாக வாங்கிக்கிடே பொன்னாக கண்டிட மாசில்லாதனாக வாங்கிக்கிடே பொன்னாக கண்டிட மாசில்லாதனாக வாங்கிக்கிடே நம்முடைய விசுவாசத்தின் ரகசியத்தை நாம் சுத்த மனசாட்சியில காத்துக் கொள்ளுவோம். நம்முடைய தேவன் நமக்கு ஒரு பெரிய ரகசியமாக இருக்கிறார். கிறிஸ்து ஒரு ரகசியமாக இருக்கிறார். சபையும் கிறிஸ்துவும் ஒரு பெரிய ரகசியமாக இருக்கிறது. அருமையான கர்த்தருடைய பிள்ளையே, இந்த மகிமையான ரகசியங்களை கர்த்தர் தமது ஆவியினால் நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். கர்த்தர் தமது ஆவியினால் நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். இன்னும் ரகசியங்களை கர்த்தர் தமது ஆவியினால் நமக்கு வெளிப்படுத்தட்டும். நம்முடைய ஆவியினால் நமக்கு வெளிப்படுத்தப்பட்டதான இடத்தில் நாம் ஜீவிக்க நம்ம ஒப்பு கொடுப்போம். ஆண்டவர் நம் ஒவ்வொருவருக்கும் அதற்கேற்றதான கிருபை தரும்படியாக நாம் அவரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம்.
இந்த ரகசியத்தை கர்த்தர் தமது அப்போஸ்தலர்கள் பரிசுத்த தீர்க்கதரிசி மூலமாக நமக்கு வெளிப்படுத்தி கொடுத்ததற்காய் ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். நமக்கு வெளிப்படுத்தப்பட்டிருக்கிறதான் அந்த ரகசியத்தின்படி ஜீவிக்க, இந்த ரகசியத்தின்படி நாம் ஜீவித்து ரகசிய வருகையில் எடுத்துக்கொள்ளப்பட கிருபை தரும்படியாய் ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். எல்லா கணமகிமையும் அவருக்கே செலுத்தி ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம், ஸ்தோத்திரம். பிதாவாகிய தேவனை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம், ஸ்தோத்திரம். குமாரனாய் கிறிஸ்துவை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம், ஸ்தோத்திரம். பரிசுத்த ஆவியானவரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். ഞങ്ങളെ അരുമയെ നേസിക്കുന്ന നല്ല ദൈവമേ, നല്ല വിളിക്കാമോ